Hello everyone, welcome to Tara IES. Think IES, Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 17th of October 2025. Let's start the discussion without any further delay. సో వీడియోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్, మనం రీసెంట్గా గరుడ అనే ఒక కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ టేకెన్ అప్ బై మీ. సో దిస్ ఇస్ అ పెయిడ్ కోర్స్ అనమాట. సో గరుడ ఈజ్ అబౌట్ ద మ్యాపింగ్ మాస్టరీ కోర్స్. సో ఇక్కడ మనం వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ని డీల్ చేయడం జరుగుతుందన్నమాట. We'll pick up each and every important continent and we'll cover key themes like mountains, rivers, straits, international boundaries, biospheres, global hotspots, etc. And many more current related things will also be covered in this. Once you're done with this particular course, it will be very easier for you to visualize the things and to understand the world history, to understand the different groupings in the international relations, to understand geography concepts, locations, and many more. సో దట్ ఈస్ వేర్ వరల్డ్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అండ్ డైరెక్ట్గా యూపీఎస్సీలో కూడా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఆధారంగా తీసుకొని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని కూడా మనం కవర్ చేస్తాం కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ యూ కెన్ పర్చేస్ ఎట్ ఓన్లీ 499. సో 3 ప్రాక్టీస్ టెస్ట్స్ అనేవి ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ప్రాక్టీస్ బుక్లెట్ కూడా ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాప్స్ దట్ వీ యూజ్ ఇన్ ది డిస్కషన్. Okay, already demo sessions are nice. If you want, you watch it and then you can join the course. Okay, with this note, let me start. And before that, world history courses are nice and economy related course, anthropology related courses. So try to explore our website and also you can explore our application also, the mobile application. So tarais.com వెళ్ళి అక్కడ పర్చేస్ చేయొచ్చు డైరెక్ట్గా, లేదా 63059553 అనే నెంబర్కి కాల్ చేసి కూడా యూ కెన్ టేక్ ఇన్ టు ది అడ్మిషన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్సెస్. So let me start the discussion without any further delay. So there is a point that is to be noted first before starting the class. So points to be noted is, first thing, ఈరోజు నేను ఇండెక్స్ ప్రొవైడ్ చేయలేదు. సో బికాజ్ ఆల్రెడీ వీడియో ఇస్ గెటింగ్ లెందియర్, అందుకే. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, సో నేను ఈరోజు 3 to 4 ఆర్టికల్స్ ఎస్టర్డేస్ న్యూస్ పేపర్ నుంచి పిక్ చేసుకున్నాను. ఓకే, సో బికాజ్ ఎస్టర్డే మనం క్లాస్ తీసుకోలేదు కాబట్టి టు కంపెన్సేట్ దట్ I have picked 3 to 4 editorial articles from yesterday's newspaper, like big articles, not all the editorial ones, but big articles. Still, ఇంకా relevant articles ఉన్నాయి, అదే నేను రేపు డిస్కస్ చేస్తాను. బికాస్ మీరు కంపేర్ చేసినప్పుడు సాటర్డే మనకు కొంచెం తక్కువ ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. సో సాటర్డే రోజు అంటే రేపు మిగతా 2 to 3 ఆర్టికల్స్ ఏవైతే నేను ఈరోజు డిస్కస్ చేయట్లేదో ఐ డిస్కస్ టుమారో, బికాస్ దోస్ ఆర్ ఆల్సో వెరీ రెలవెంట్, రైట్? అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, ఈరోజు నేను డిస్కస్ చేసేది ఎడిటోరియల్ ఆర్టికల్స్ మాత్రమే, ఈ రోజుటివి నిన్నటివి. మన చిన్న ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో, స్మాల్ రిలవెంట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో ఈ రోజుటికి నిన్నటికి, ఐ మీన్ నిన్నటి న్యూస్ పేపర్ అండ్ ఈరోజు న్యూస్ పేపర్ నుంచి ఐ వాంట్ యూ పీపుల్ టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ పీపుల్. ఓకే, స్మాల్ ఆర్టికల్స్ అండ్ అప్డేట్స్. సో దీస్ ఆర్ ద వన్ యూ నీడ్ టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఎడిటోరియల్ అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అని నేను కవర్ చేస్తాను. సో 16th and 17th of October హిందూ న్యూస్ పేపర్లో ఉన్న చిన్న చిన్న ఆర్టికల్స్ మీరు చేస్తారని నేను కోరుకుంటున్నాను. దట్స్ ఇట్. సో దిస్ ఈస్ ద పాయింట్ టు బీ నోటెడ్. ఓకే, లెట్స్ కంటిన్యూ ద డిస్కషన్. సో ఫస్ట్ ఆర్టికల్ చూద్దాము. ఈరోజు సైన్స్ పేపర్లో డోపమైన్ ఓవర్డోస్, హౌ మోడర్న్ లైఫ్ స్టైల్స్ ఆర్ రీవైరింగ్ అవర్ బ్రెయిన్స్ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. ఓకే, సో దీన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. లెట్స్ డీకోడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డోపమైన్ ఓవర్డోస్ అనేది ఒక పర్టికులర్ సబ్జెక్ట్ అనేది దానికి మనం లింక్ చేసుకోలేము. ఇట్ ఈస్ ఓవరాల్ రిలేటెడ్ టు మెనీ ఏరియాస్ లైక్ ఇండియన్ సొసైటీ, సోషల్ జస్టిస్, హెల్త్ అండ్ కన్జ్యూమరిజం అండ్ రైజ్ ఇన్ మెటీరియలిస్టిక్ థాట్స్. ఇలా డిఫరెంట్ ఏరియాస్లో మీరు లింక్ చేసుకోవచ్చు ఈ కాన్సెప్ట్ని. అండ్ ఈవెన్ ఎథికల్ పర్స్పెక్టివ్లో కూడా ఇక్కడ నుంచి మనం నేర్చుకున్న కొన్ని ఎగ్జాంపుల్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఎవ్రీ ఏరియా ఆఫ్ మెయిన్స్లో మనకి ఇది యూజ్ అవుతుంది. లెట్స్ ట్రై టు డీకోడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డోపమైన్ ఓవర్డోస్, హౌ మోడర్న్ లైఫ్ స్టైల్స్ ఆర్ రీవైరింగ్ అవర్ బ్రెయిన్స్ అని చెప్పి ఇచ్చారు. సో రీసెంట్గా మీరు ఇండియన్ సొసైటీలో ఒక పర్టికులర్ క్వశ్చన్ అనేది ఈ ఇయర్ మీరు చూసుంటారు, లైక్ రిలేటెడ్ టు ద కన్జ్యూమరిజం. సో గ్లోబలైజేషన్ వల్ల కన్జ్యూమరిస్టిక్ ఐడియాలజీ ఎలా పెరుగుతుంది అన్న కోణంలో క్వశ్చన్ అడిగారు. సో అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు డెఫినెట్లీ సో సమ్వేర్ అరౌండ్ డోపమైన్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి దేర్. సో లాస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే ఎస్సేస్లో మెంటల్ హెల్త్ లైక్ ఫోమో కల్చర్ మీద, ఓకే, రైజ్ ఇన్ ఫోమో దాని గురించి అడిగారు. అది అడిగితే ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో లెట్స్ డీకోడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డోపమైన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ ఫ్యూ పీపుల్ హూ డోంట్ నో వాళ్ళ కోసం
డోపమైన్ అనేది ఒక కెమికల్ అనమాట. ఇట్స్ లైక్ అ హార్మోన్ ఆర్ అ కెమికల్ దట్ యూజువలీ స్టేస్ ఇన్ బ్రెయిన్. ఓకే, బ్రెయిన్లో ఉంటుందన్నమాట ఈ పర్టికులర్ కెమికల్ అనేది. ఇట్ విల్ బీ ఇన్ ద బ్రెయిన్. సో ఈ పర్టికులర్ కెమికల్ ఏం చేస్తూ ఉంటుంది అని అంటే ఇట్ విల్ గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ లైక్ గుడ్ ఫీలింగ్, యుల్ ఫీల్ మోటివేటెడ్. ఈ పర్టికులర్ హార్మోన్ ఆర్ ఈ పర్టికులర్ కెమికల్ రిలీజ్ అయినప్పుడల్లా యుల్ ఫీల్ గుడ్ అనమాట. యుల్ ఫీల్ రివార్డెడ్. ఓకే, లైక్ సమ్ నైస్ థింగ్ హ్యాపెన్స్. ఇఫ్ సమ్ నైస్ థింగ్ హ్యాపెన్స్ లైక్ ఈటింగ్ యువర్ ఫేవరెట్ ఫుడ్, ఓకే, హియరింగ్ ప్రైజ్. ఓకే, ఎవరైనా మిమ్మల్ని పొగుడుతుంటే, మీరు ఏదైనా అచీవ్ చేసినప్పుడు ఇఫ్ సమ్మన్ ఈజ్ ప్రైజింగ్ యూ, అక్నాలజింగ్ యూ, ఆ టైంలో డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అవర్ బ్రెయిన్ రిలీజెస్ ఇట్. ఓకే, అండ్ ఈ పర్టికులర్ కెమికల్ ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ టెల్ అవర్ బ్రెయిన్ దట్ యూ ఫెల్ట్ గుడ్. ఓకే, దాన్ని మళ్ళీ మళ్ళీ చెయ్యు అని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, దట్స్ హౌ హ్యాబిట్స్ విల్ ఫామ్. ఓకే, ఈ పర్టికులర్ మోటివేటెడ్ ఫీలింగ్, గుడ్ ఫీలింగ్, హ్యాపీనెస్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో సో దానివల్ల మళ్ళీ అలాంటివే చేయాలి అని అనుకుంటారనమాట. సో దట్ తరచుగా ఇది ఏమవుతుంది, ఇట్ విల్ బికమ్ యువర్ హ్యాబిట్, రైట్? సో దిస్ హ్యాబిట్ కెన్ బీ ఓకే. సో ఈ పర్టికులర్ బ్రెయిన్ ఈ కెమికల్ని నార్మల్గా మంచి విషయాలకే రిలీజ్ చేస్తుందా? లేదు. కొన్నిసార్లు మీరు ఏదైనా చెడు పని చేసినప్పుడు కూడా యుల్ ఫీల్ హ్యాపీ, యుల్ ఫీల్ మోటివేటెడ్, యుల్ ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ గుడ్ ఫీలింగ్. బికాస్ ఆఫ్ దాట్ మళ్ళీ మళ్ళీ మీకు అది చేయాలి అని ఒక హ్యాబిట్ పెరుగుతుంది, రైట్? అది హ్యాబిట్గా మారే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో దిస్ హ్యాబిట్ గుడ్ అయితే ఓకే. సో వాట్ ఇఫ్ దట్ పర్టికులర్ హ్యాబిట్ టర్న్స్ బ్యాడ్? దట్ ఈస్ అ ప్రాబ్లం అనమాట. సో అందుకే మనం ఏమంటామనంటే ఈ డోపమైన్ని డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అని అంటూ ఉంటాం అనమాట. ఓకే, సో దిస్ రివార్డ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇట్ మెయిన్లీ హ్యాపెన్స్ ఇన్ అ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ మీసోలింబిక్ పాత్వే. మీసోలింబిక్ పాత్వే. ఈ పర్టికులర్ ఏరియాలో మనకి ఈ పర్టికులర్ కెమికల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. దీంట్లో రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఒకటి VTA, దట్ ఈస్ వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా. ఓకే, ఇక్కడ మనకి డోపమైన్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. అండ్ ది అదర్ ఏరియా ఇస్ న్యూక్లియస్ యాకంబెన్స్. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఆ ప్లెజర్ అనేది మీకు డెవలప్ అవుతుంది అనమాట. ఒక పర్టికులర్ దాని తరపున నుంచి వచ్చిన ప్లెజర్ అనేది మీకు ఈ పర్టికులర్ న్యూక్లియస్ అకంబెన్స్ అనే ఏరియాలో మీకు డెవలప్ అవుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ డోపమైన్ ఏదైతే ఉంటుందో ఇట్ హెల్ప్స్ యూ లెర్న్ వాట్ ఈస్ ఎంజాయబుల్. ఓకే, అండ్ ఇట్ విల్ మోటివేట్ యూ టు రిపీట్ ద సేమ్ థింగ్స్ అగైన్ అండ్ అగైన్. సో హౌ ఇట్ కెన్ గో రాంగ్ మరి? సో సమ్ టైమ్స్ ఈ హ్యాబిట్ అనేది బ్యాడ్గా మారినప్పుడు ఇట్ విల్ గో రాంగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ అడిక్షన్స్. సో బెట్టింగ్ కానివ్వండి, ఈజీ మనీ ట్రాప్స్ కానివ్వండి, లేకపోతే ఆల్కహాల్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, ఇవన్నీ ఇలాంటి రాంగ్ హ్యాబిట్స్కి సమ్ టైమ్స్ అలవాటు పడుతూ ఉంటారనమాట. సో ద సేమ్ రివార్డ్ సిస్టమ్ క్యాన్ బీ హైజాక్డ్ బై డ్రగ్స్ లైక్ cocaine, alcohol, nicotine. ఈ పర్టికులర్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో దీస్ సబ్స్టాన్సెస్ విల్ ఫ్లడ్ ద బ్రెయిన్ విత్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డోపమైన్. సో ఈ పర్టికులర్ డ్రగ్స్ ఆర్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ హ్యాబిట్ని మీరు డెవలప్ చేసుకున్నప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ అ బ్యాడ్ హ్యాబిట్, సో వాట్ విల్ హ్యాపెన్ ఇస్ తరచుగా ద డోపమైన్ రిలీజ్ విల్ బీ వెరీ వెరీ హై అనమాట ఇన్ యువర్ బ్రెయిన్. ఓకే, సో ఇట్ ఫీల్స్ వెరీ వెరీ అమేజింగ్ ఫర్ యూ. ఓకే, ఫస్ట్లో మీకు అమేజింగ్గా అనిపిస్తుంది, బట్ ఓవర్ టైం బ్రెయిన్ అనేది డీసెన్సిటైజ్డ్ అయిపోతుంది అనమాట. దట్ మీన్స్ ఇట్ విల్ స్టాప్ రెస్పాండింగ్ నార్మలీ. సో ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని మీరు మళ్ళీ క్రియేట్ చేసుకోవడానికి వాట్ యుల్ డూ ఇస్ యుల్ ఈట్ మోర్ అండ్ మోర్ డ్రగ్స్, you'll do the same activity for more and more time, and what you'll do is you'll consume more and more alcohol. సో ఆ పర్టికులర్ సెన్సిటివిటీ అనేది కోల్పోతుంది అనమాట మీ బ్రెయిన్. సో అడిక్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ రియలీ అబౌట్ చేసింగ్ ప్లెజర్, ఇట్స్ ఆల్ అబౌట్ ద బ్రెయిన్ ట్రయింగ్ టు రీస్టోర్ ద బ్యాలెన్స్ ఆఫ్టర్ బీయింగ్ ఓవర్ స్టిమ్యులేట్ అయిన తర్వాత ఒక బ్యాలెన్స్ని క్రియేట్ చేసుకోవడానికి మళ్ళీ అదే పనులు చేస్తూ ఉంటారనమాట. So the modern twist for this dopamine induction or dopamine release is the technology. So technology has become a new addiction. ఈ పర్టికులర్ ఆర్టికల్ నుంచి మీరు తీసుకునే ఎగ్జాంపుల్ ఇది. సో టుడే స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ స్క్రీన్స్, ద మొబైల్ స్క్రీన్, ద ల్యాప్టాప్ స్క్రీన్స్, ది ఐప్యాడ్ స్క్రీన్స్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ, ఈ స్క్రీన్స్ అనేవి ఈ డోపమైన్ని ఓవర్లోడ్ చేస్తున్నాయి, ఎక్కువ రిలీజ్ అయ్యేలాగా చేస్తున్నాయి అనమాట.
సో ఫర్ ఎవ్రీ లైక్ ఆర్ ఫర్ ఎవ్రీ నోటిఫికేషన్ ఆర్ ఫర్ ఎవ్రీ న్యూ వీడియో మీ బ్రెయిన్ ఏం చేస్తుంది అని అంటే టైనీ డోపమైన్ హిట్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. ఇట్ విల్ హిట్ యువర్ బ్రెయిన్ విత్ ద టైనీ ఇండక్షన్ ఆఫ్ డోపమైన్. ఓకే, ఈ హిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అన్ప్రిడిక్టబుల్గా మారిపోతున్నాయి. సమ్టైమ్స్ యూ గెట్ అ మెసేజ్, ఇఫ్ యూ గెట్ అ మెసేజ్ ఆర్ సమ్టైమ్స్ యూ విల్ నాట్, బట్ బేసిక్గా ఒక చిన్న సౌండ్ ఆర్ మెసేజ్ సౌండ్ రాగానే మీకు అది చూసేంతవరకు ఆ ఎగ్జైట్మెంట్ అనేది పోదన్నమాట. సో ఆ స్క్రీన్ ఏదైతే ఉందో దట్ ఈస్ మేకింగ్ యూ అ న్యూ కైండ్ ఆఫ్ డ్రగ్. సో దట్ ఈస్ టర్నింగ్ ఇన్ టు అ న్యూ కైండ్ ఆఫ్ డ్రగ్. ఓకే, సో ఈ ర్యాండమ్నెస్ ఏదైతే ఆర్ అన్ప్రిడిక్టబిలిటీ ఏదైతే ఉంటుందో సో దట్ కీప్స్ యూ హూకింగ్. ఓకే, సో దట్ కీప్స్ యూ ఆర్ మేక్స్ యూ చెకింగ్ యువర్ ఫోన్ ఓవర్ అండ్ ఓవర్. సో మీరు ఎన్నోసార్లు అనుకుంటారు మొబైల్కి అడిక్ట్ అయిపోతున్నాను, ఐ నీడ్ టు కంట్రోల్ వాచింగ్ రీల్స్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ స్క్రోలింగ్ యూట్యూబ్ ఆర్ ఎక్సెట్రా. బట్ సమ్టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దీస్ కైండ్ ఆఫ్ డోపమైన్ రిలీజెస్ ఆర్ హిట్స్ విల్ బికమ్ వెరీ వెరీ అన్ప్రిడిక్టబుల్. దానివల్ల మీరు దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతారనమాట. సో దిస్ పర్టిక్యులర్ ప్రాసెస్ వేర్ యువర్ బిహేవియర్ ఇస్ చేంజింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ బిహేవియరల్ ఇంజనీరింగ్. ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ని బిహేవియరల్ ఇంజనీరింగ్ అని అంటామన్నమాట. So why this particular thing is very dangerous, especially to the one who are in the young age. So teenagers and young adults ఎవరైతే ఉన్నారో this is especially harmful because వాళ్ళ బ్రెయిన్స్ అనేవి స్టిల్ డెవలపింగ్ స్టేజ్లో ఉంటాయి, రైట్? సో టీనేజ్ బ్రెయిన్ ఈ టీనేజ్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ ప్లాస్టిక్, అంటే సో ఇట్ చేంజెస్ వెరీ వెరీ ఈజీలీ బేస్డ్ ఆన్ ది ఎక్స్పీరియన్సెస్. సో ద కాగ్నిటివ్ ఎబిలిటీ విల్ బీ వెరీ వెరీ హై వెన్ ఎవర్ యు ఆర్ యంగ్. ఆ టైంలో మీరు ఏది చూస్తే అది ఈజీగా సోషలైజ్ చేసుకుంటారు, ఏదైనా ఈజీగా నేర్చుకుంటారు. సో ఇఫ్ మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ కమ్స్ ఫ్రమ్ ద ఫాస్ట్, షాలో అండ్ హై స్టిమ్యులేషన్ కంటెంట్, సో ఫాస్ట్ కంటెంట్ లైక్ రీల్స్, 30-second రీల్స్, 1-minute రీల్స్ అలాంటివి, అండ్ షాలో కంటెంట్ అంటే డీప్ ఇన్ఫర్మేషన్ కాకుండా షాలో లేయర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, షాలో లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద థింగ్స్ దానివల్ల, అండ్ హై స్టిమ్యులేటెడ్ కంటెంట్. ఈ పర్టికులర్ కంటెంట్ని ప్రస్తుతం టెక్నాలజీ అనేది ఫోకస్ చేస్తుంది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ డన్ బై ద మార్కెటర్స్ ఆర్ ద బిజినెస్ కార్పొరేట్స్ who are there putting aside their professional ethics for their own good, వాళ్ళ ఓన్ ప్రాఫిట్స్ కోసం వీటిని ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ థింగ్స్ వల్ల ఏమవుతుంది అని అంటే యువర్ బ్రెయిన్ గెట్స్ యూజ్డ్ టు ఇన్స్టెంట్ రివార్డ్స్. సో సడన్గా మీరు ఒక బేసిక్గా ఇఫ్ యూ పోస్ట్ ఫోటో ఆర్ సంథింగ్, సడన్గా మీకు లైక్స్ వస్తే, ఎన్ని లైక్స్ వస్తే అంత డోపమైన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. యుల్ ఫీల్ వెరీ వెరీ సాటిస్ఫైడ్ అండ్ వెరీ వెరీ హ్యాపీ, రైట్? అటెన్షన్ స్పాన్ మాత్రం ఇట్ ఈస్ గెటింగ్ షార్ట్ అండ్. సో మీరే అబ్జర్వ్ చేస్తుంటారు, ఇప్పుడు ఈ హిందూ అనాలిసిస్ వీడియో ఉంది, సో ఎండ్ వరకు ఎంతమంది చూస్తున్నారు? ఐ జస్ట్ వాంట్ యూ పీపుల్ ఆనెస్ట్లీ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఒక 200 పీపుల్ ఆర్ 300 పీపుల్ డైలీ మనకు వ్యూస్ వస్తే ఆన్ అన్ యావరేజ్ ఎంతమంది ఎండ్ వరకు చూస్తున్నారు క్లాస్ని వితౌట్ గెటింగ్ డీవియేటెడ్ ఆర్ డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద వీడియో? సో ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ చూస్తున్నారు, సడన్గా మీకు ఒక నోటిఫికేషన్ పాపప్ అయింది రిలేటెడ్ టు సంథింగ్ ఎల్స్ అదర్ దాన్ స్టడీస్. సో హౌ మెనీ పీపుల్ విల్ స్టాప్, లైక్ హౌ మెనీ ఆఫ్ యూ పీపుల్ విల్ స్టాప్ దేర్ listening to that educational content and moving away from it by watching other videos? So this is how the dopamine will release anamata. So the brain gets used to the instant rewards, right? Attention span అనేది షార్టన్ అయిపోతుంది. పేషెన్స్ అండ్ ఎమోషనల్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ గెట్ వీకెండ్ అప్. నార్మల్ లైఫ్ యాక్టివిటీస్ లైక్ స్టడీయింగ్, టాకింగ్, రిలాక్సింగ్ ఇవన్నీ చాలా బోర్గా మీకు ఫీల్ అవుతాయి. Okay, so in short what we can tell is the more dopamine we chase from the screens, the harder it becomes to enjoy real time. Real time ni manam enjoy చేయలేకపోతాం అన్నమాట. సో రియల్గా ఇంకో ఆనెస్ట్ థింగ్ చెప్పండి, how many people are spending, how many of you people are spending time with your family? At least 1 hour a day, at least half an hour a day. If you are far away from your family, at least కాల్లో మాట్లాడుతున్నారు ఒక గంట సేపు. సో అవన్నీ మీకు బోరింగ్గా ఫీల్ అయిపోతారు వన్స్ యూ గెట్ అడిక్టెడ్ టు దీస్ పర్టికులర్ థింగ్స్. సో వాట్ టూ మచ్ డోపమైన్ డస్ టు అస్, ఎక్కువ ఓవర్లోడెడ్ డోపమైన్ ఉంటే మనకి ఏమవుతుంది? సో డోపమైన్ రిలీజ్ అనేది ఎక్కువగా అయినప్పుడు ఇట్ విల్ మేక్ యూ వెరీ వెరీ హ్యాపియర్. ఒక హ్యాపీయెస్ట్ ఫీలింగ్ అనేది మీకు క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇట్ వేర్స్ యువర్ బ్రెయిన్ అవుట్. ఓకే, వేర్ అండ్ టైర్ చేసేస్తుంది మీ బ్రెయిన్ని. వెన్ యూర్ బ్రెయిన్స్ రివార్డెడ్ సిస్టమ్ గెట్ వెరీ వెరీ టైర్డ్, సో వన్స్ హెవీ అమౌంట్ ఆఫ్ డోపమైన్ అనేది రిలీజ్ అయినప్పుడు మీ యొక్క రివార్డ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో మీ బ్రెయిన్లో అది టోటల్గా టైర్ అయిపోతుంది అనమాట.
ఓకే, అప్పుడు ఏమవుతుంది అని అంటే ఎంత న్యూ కాంటెంట్ మీరు చూసినా, ఎంత న్యూ టైప్ ఆఫ్ వీడియోస్ ఆర్ ఫొటోస్ ఆర్ ఎనీ అదర్ కాంటెంట్ ఆర్ మీమ్స్ ఎక్సెట్రా మీరు ఎంత కొత్తగా చూసినా దానికి బోర్గా ఫీల్ అయిపోయే స్టేజ్కి వెళ్ళిపోతారు. యువర్ బ్రెయిన్ విల్ నాట్ బీ ఇన్ అ స్టేజ్ టు ఫీల్ హ్యాపీ ఫర్ వాట్ యూఆర్ సీయింగ్. ఓకే, చిన్న చిన్న వాటిలలో సంతోషాలు వెతుక్కోవడం ఆపేస్తారనమాట. సో దట్స్ వేర్ యూ విల్ గెట్ అడిక్టెడ్ ఫర్ న్యూ అండ్ న్యూ కైండ్ ఆఫ్ స్టఫ్. యూ మే ఫీల్ లైక్ రెస్ట్లెస్. అసలు మీ ఫోన్ లేకపోతే రెస్ట్లెస్గా ఫీల్ అవుతారు. నార్మల్ వర్క్ని అన్మోటివేటెడ్గా చేస్తూ ఉంటారు. యుల్ ఫీల్ యాంగ్జియస్ ఆఫెన్ ఆర్ డిప్రెస్డ్ ఆఫెన్. యుల్ బీ ఇన్ అ పొజిషన్ వేర్ యు ఆర్ అనేబుల్ టు ఫోకస్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. ఓకే, మరి హౌ టు బ్రింగ్ బ్యాక్ ద బ్యాలెన్స్? ఇవన్నీ మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎనీ వన్ ఆఫ్ అస్ ఎట్ ఎనీ ఫేజ్ ఆఫ్ లైఫ్ దీన్ని మనం ఫేస్ చేస్తుంటాము, లేకపోతే ఫేస్ చేస్తూ ఉన్నాం. మరి ఈ పర్టికులర్ అడిక్షన్స్ నుంచి బయటకు రావాలంటే ఎలా? So the point isn't to stop the dopamine. So it's very very essential for life. Dopamine అనేది మొత్తానికి లేకపోతే కూడా it will make you demotivated, it will make you not achieve the great things also. So dopamine అనేది it's a double edged sword. Good things ఉంటాయి, bad things కూడా ఉంటాయి. So dopamine అనేది ఇంపార్టెంటే for the life. ఓకే, బట్ we need a balance. ఒక బ్యాలెన్స్ అనేది అవసరం అన్నమాట. సో వాట్ యూ కెన్ డూ ఇస్ మీరు కొన్ని ఇంపార్టెంట్ హ్యాబిట్స్ని డెవలప్ చేసుకోవాలి. యూ కెన్ టేక్ బ్రేక్స్. యూ నీడ్ టు టేక్ బ్రేక్స్ ఫ్రమ్ యూర్ డివైజెస్ సమ్ టైమ్స్. సో దీన్ని మనం డోపమైన్ ఫాస్టింగ్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకే, సో టర్నింగ్ ఆఫ్ ద నోటిఫికేషన్ కెన్ హెల్ప్. సో ఐ డస్ దిస్ పర్టికులర్ థింగ్. పర్సనల్గా నేను నోటిఫికేషన్స్ అన్నీ ఆఫ్ చేస్తూ ఉంటాను. సో దట్స్ వేర్ ఐ విల్ నాట్ గెట్ డీవియేటెడ్. ఓకే, సో ఒక పర్టికులర్ గ్రే స్కేల్ మోడ్ అనేది డెవలప్ అవుతుంది అనమాట ఇఫ్ యూ టర్న్ ఆఫ్ ద నోటిఫికేషన్స్. And spending time doing slower and meaningful activities like, so if you like painting you can do painting, singing, okay, creating something new, some crafting work మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, లేకపోతే అవుట్డోర్స్ వెళ్ళి ఆడుకోవచ్చు. వెన్ యూఆర్ ప్లేయింగ్ ట్రై టు స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ ఆర్ సైలెంట్లో పెట్టొచ్చు, నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, స్లీప్ మోడ్లో పెట్టొచ్చు, ఏదో ఒకటి. అండ్ ఆల్సో డూయింగ్ ఎక్సర్సైజెస్ విల్ హెల్ప్. అండ్ ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్. So this is an important ethical learning from Buddhism. Remember this. So mindfulnessని మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే నాట్ ఓన్లీ ది అడిక్షన్స్, లాట్ ఆఫ్ థింగ్స్ విల్ గెట్ ఇంప్రూవ్డ్ ఇన్ యువర్ లైఫ్. ఒక హెల్తీ అండ్ స్టేబుల్ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ మైండ్ఫుల్నెస్ చెప్తాను. సో వెన్ ఎవర్ యూఆర్ ఈటింగ్, మీరు తింటున్నప్పుడు, ఎప్పుడైనా మీరు తింటున్నప్పుడు, సో వెన్ ఎవర్ యూ ఈట్, ఓకే, సో మీరు ఏం చేస్తూ ఉంటారు? ఓన్లీ తింటూ ఉంటారా, లేకపోతే ఫోన్ స్క్రోల్ చేయడము, లేకపోతే మాట్లాడడము, లేకపోతే కాల్ మాట్లాడడము, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు చాలామంది. లేదా టీవీ చూస్తూ ఉంటారు, రైట్, లేదా ఏదైనా మూవీ చూస్తూ ఉంటారు మొబైల్లో కానీ ఎక్కడైనా తింటున్నప్పుడు. సో బట్ ఇఫ్ యూ ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్, మీరు ఏం చేయాలి అని అంటే మీరు తింటున్న ప్రతి పర్టికులర్ స్పూన్ ఆఫ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఎంజాయ్ చేయాలి. సో దట్ ఈజ్ అ మైండ్ఫుల్నెస్ టెక్నిక్ అనమాట. సో మీరు చేస్తున్న ఒక యాక్టివిటీ ఏదైతే ఉంటుందో మల్టీ టాస్కింగ్ లాగా కాకుండా, సో వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ హ్యావ్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఇట్. సో దట్ ఈజ్ మైండ్ఫుల్నెస్ టెక్నిక్. సో అప్పుడు మీకు ఆ ఫుడ్ తింటున్నప్పుడు ఆ అబ్జార్ప్షన్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో అందులో ఉన్న న్యూట్రియన్స్ ప్రాపర్గా అబ్జార్బ్ అవుతాయి మీ బాడీలోకి, ఎనర్జీ వస్తుంది. ఓకే, సో మీ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో అది ఈజీగా అలసటకు గురవ్వదు. మల్టిపుల్ టాస్కింగ్ ఉన్నప్పుడేమో అలసటకు గురవుతుంది. సో దీస్ కైండ్ ఆఫ్ మైండ్ఫుల్ టెక్నిక్స్ని మీరు ఇంబైబ్ చేసుకోవాలి మీ లైఫ్లో. అండ్ ఆల్సో రియల్ టైమ్ హ్యూమన్ కనెక్షన్స్ని బిల్డ్ చేసుకోవాలి. యూ నీడ్ టు మీట్ న్యూ పీపుల్, యూ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ ద పీపుల్ వాట్ ఎవర్ ది ఏజ్ మేబీ. మీకన్నా పెద్దవాళ్ళు ఉండొచ్చు, మీ ఏజ్ వాళ్ళు ఉండొచ్చు, చిన్నపిల్లలైనా సరే, ఎవరితో అయినా హ్యూమన్ కాంటాక్ట్తో, లైక్ యూ నీడ్ టు హ్యావ్ దట్ టైమ్ ఫర్ స్పెండింగ్ విత్ పీపుల్ ఆల్సో. యూ నీడ్ టు లాఫ్. చిన్న చిన్న వాటిలో సంతోషం వెతుక్కోవడం నేర్చుకోవాలి. యూ నీడ్ టు షేర్ టైమ్ విత్ అదర్ పీపుల్, క్రియేట్ డీపర్ అండ్ లాస్టింగ్ హ్యాపీనెస్. ఓకే, సో వర్చువల్ లైక్స్, కామెంట్స్, సబ్స్క్రైబ్స్ వీటి నుంచి కాకుండా, సో మీరు డైరెక్ట్ హ్యూమన్ కనెక్షన్స్తో హ్యాపీనెస్ని వెతుక్కోవడం మొదలుపెట్టండి. ఓకే, అండ్ ఆల్సో అలాంగ్ విత్ దిస్ గుడ్ స్లీప్ విల్ హెల్ప్. ఓకే, అట్లీస్ట్ మీరు పడుకునే 1 hour ముందు మొబైల్ని టోటల్గా స్విచ్ ఆఫ్ చేసేయండి. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దిస్, యూ నీడ్ టు హ్యావ్ ఆర్ ఈట్ హెల్దీ ఫుడ్. అండ్ దీంతో పాటు మీకు ఎమోషనల్ అవేర్నెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డోపమైన్ రిలీజ్ గురించి, డోపమైన్ రిథమ్ గురించి, డోపమైన్ ఫాస్టింగ్ గురించి అవేర్నెస్ ఉండాలి. సో ద మెయిన్ ఐడియా ఇస్, మోడర్న్ లైఫ్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ కాన్స్టాంట్లీ టెంప్ట్ us విత్ క్విక్ ప్లెజర్ అండ్ వెరీ ఈజీ రివార్డ్స్.
బికాజ్ మనము కన్జ్యూమరిస్టిక్ థాట్స్తో పెరుగుతున్నాం. సో వీ ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ సూడో హ్యాపీనెస్. ట్రూ హ్యాపీనెస్ కాదు, అది సూడో హ్యాపీనెస్. సో కాబట్టి మనం రీల్స్ నుంచి, ఇన్స్టెంట్ మెసేజెస్ నుంచి బయటకు వచ్చేసి వీ నీడ్ టు హ్యావ్ దట్ హ్యూమన్ కనెక్షన్. వీ నీడ్ టు ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ లిటిల్ థింగ్స్, రైట్? సో బట్ ఇఫ్ వీ కీప్ చేసింగ్ దెమ్, ఈ పర్టికులర్ థింగ్స్ని చేస్తే మన బ్రెయిన్ ఒక పర్టికులర్ స్టేజ్కి వెళ్తుంది వేర్ ఇట్ విల్ లూజ్ ద న్యాచురల్ బ్యాలెన్స్, విల్ బికమ్ టోటలీ రెస్ట్లెస్, unmotivated and emotionally very very drained. So the cure is not to quit the life pressures ni మొత్తం వదిలేయాలని చెప్పట్లే ఆథర్ ఇక్కడ, బట్ టు రీట్రైన్ ద బ్రెయిన్. మీ బ్రెయిన్ని మళ్ళీ రీట్రైన్ చేయండి. ఎలా ట్రైన్ చేస్తారు? టు స్లో డౌన్, టు రీకనెక్ట్ అండ్ లెట్ హ్యాపీనెస్ కమ్ ఫ్రమ్ ద రియల్ లైఫ్ అండ్ నాట్ ఫ్రమ్ ద రియల్ లైఫ్. ఓకే, సో దట్ ఈస్ వేర్ దిస్ పర్టికులర్ థింగ్ హెల్ప్స్ యూ. ఓకే, సో అండ్ నేను రీసెంట్గా మెంటల్ హెల్త్ వీడియో చేశాను, మీకు గుర్తుంటే. అక్కడ వన్ ఆఫ్ ది పాయింట్ యూ కెన్ మెన్షన్ ఇస్ డోపమైన్, హయ్యర్ డోపమైన్ కంటెంట్ ఆర్ హయ్యర్ డోపమైన్ రిలీజ్. సో దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్ దట్ యూ కెన్ కోట్ విత్ రెస్పెక్ట్ టు మెంటల్ హెల్త్. వర్చువల్ లైఫ్లో అలవాటు పడి ఇఫ్ యూఆర్ నాట్ గెటింగ్ లైక్స్, రీల్స్, షేర్స్ అనేవి రాకపోతే ఇవన్నీ ఏమవుతాయనంటే ఇట్ విల్ లీడ్ టు మేక్ యూ ఇన్ అ స్టేజ్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఓకే, ఇట్ విల్ త్రో యూ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్. సో కాబట్టి ఈ డోపమైన్ పాయింట్ని కూడా మీరు అక్కడ యాడ్ చేసుకోవచ్చు, రైట్? Now let's go to another article. సో October 16th అంటే నిన్నటి రోజును మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాము అని అంటే విల్ సెలబ్రేట్ ఇట్ యాజ్ అ వరల్డ్ స్పైన్ డే. వరల్డ్ స్పైన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో దిస్ రిమైండ్స్ అస్ హౌ ఇంపార్టెంట్ అవర్ బ్యాక్ ఈస్. ఎస్, సో ఇయర్ థీమ్ ఏంటి అని అంటే ఇన్వెస్ట్ ఇన్ యువర్ స్పైన్. సో దిస్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద ఇయర్ 2025. సో మీరు ఈ పర్టికులర్ వరల్డ్ స్పైన్ డే ఆర్ స్పైన్ అనగానే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సిట్టింగ్ స్ట్రేట్ ఫ్యూ మినిట్స్, సో స్ట్రేట్గా కూర్చోవడం కాదు. ఇట్స్ అబౌట్ మూవింగ్ ఆర్ మేకింగ్ మూమెంట్ అ డైలీ హ్యాబిట్. డైలీ మీరు స్ట్రేట్గా కూర్చోవడం, సో మీ పోస్చర్ని సరిగ్గా ఉంచుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ద ఐడియా ఇస్ వెరీ వెరీ సింపుల్. యువర్ స్పైన్ స్టేస్ హెల్దీ ఓన్లీ వెన్ ఇట్ మూవ్స్ రెగ్యులర్లీ. సో రెస్టింగ్ మోడ్లో ఉంటే డెఫినెట్లీ అది రెస్ట్ మోడ్లోనే ఉండిపోతుంది. సో రెగ్యులర్గా దానికి మూమెంట్ అనేది అవసరం అనమాట. సో ఇట్ డజంట్ లైక్ లాంగ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్ ఆర్ బెండింగ్ ఓవర్ ది స్క్రీన్స్, అలాంటివి చేయకూడదు. మీ హార్ట్కి ఎలా అయితే హార్ట్ బీట్ అవసరమో మీ స్పైన్కి కూడా ఒక రిథమ్ అండ్ మూమెంట్ అనేది అవసరం అనమాట. యూ నీడ్ టు వాక్, యూ నీడ్ టు స్ట్రెచ్, యూ నీడ్ టు స్టాండ్ టు కీప్ ఇట్స్ బోన్స్ అండ్ డిస్క్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ నరిష్డ్ టు. ఈ మూమెంట్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్? బికాస్ మన లో బ్యాక్ ఏదైతే ఉంటుందో ఆ లో బ్యాక్లో వచ్చే పెయిన్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ హ్యావ్ become it has become now the number of one cause of disability worldwide. అంటే మన లో బ్యాక్ పెయిన్ అనేది సో ఇదొక రీజన్ అయింది ఫర్ ది డిజబిలిటీ వరల్డ్ వైడ్. ఓకే, దిస్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ది డిజబిలిటీ వరల్డ్ వైడ్ అనమాట. సో కాబట్టి ఈజియెస్ట్ అండ్ చీపెస్ట్ మెడిసిన్ దట్ వీ కెన్ గెట్ టు ప్రివెంట్ దిస్ ఇస్ వాకింగ్ అండ్ సింపుల్ యాక్టివిటీస్, స్ట్రెచింగ్ యాక్టివిటీస్. ఓకే, మీరు బ్రిస్క్గా వాక్ చేసినప్పుడు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 20 minutes ఇన్ ద మార్నింగ్, ఇట్ వేక్స్ అప్ ది డీప్ మజిల్స్ అరౌండ్ యువర్ లో బ్యాక్. మీ లోవర్ బ్యాక్లో ఉన్న మజిల్స్ని సో నిద్ర నుంచి లేపుతామన్నమాట ఒకవేళ మనము ఆ ఎక్సర్సైజెస్ని మనం కొనసాగిస్తే. ఓకే, సో ఈ మజిల్స్ అనేవి మనల్ని స్టెబిలైజ్ చేస్తాయి, ప్రొటెక్ట్ చేస్తాయి. సో ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఫర్ ఎనఫ్ టైమ్ ఇట్ విల్ రిలీజ్ సమ్ ఫ్లూయిడ్స్, ఇట్ విల్ మేక్ యువర్ స్పైన్ వెరీ వెరీ హెల్దీ ఆల్సో. ఓకే, సో యూ డోంట్ హ్యావ్ టు జాయిన్ అ జిమ్ ఫర్ దిస్. జిమ్లోనే జాయిన్ అవ్వాలని ఏం లేదు. సింపుల్ మూమెంట్స్ కూడా అవి హెల్ప్ చేస్తాయి. స్మాల్ డోసెస్లో చేసుకోండి. ఓకే, సో సమ్ ఈజీ ఎగ్జాంపుల్స్ దట్ ఆర్ గివెన్ ఇన్ దిస్ ఆర్టికల్ ఆర్ ఒక అవర్లీ రిమైండర్ పెట్టుకోండి. సో ప్రతి 60 minutesకి ఒకసారి లేచి ఒక 2 minutes or 3 minutes వాక్ చేయండి. రోల్ యువర్ షోల్డర్స్ బ్యాక్ టు ఓపెన్ యువర్ చెస్ట్. ఓకే, అండ్ టేక్ స్టేర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ లిఫ్ట్లో వెళ్ళే బదులు స్టేర్స్. మైన్యూట్ చేంజెస్ చాలు మనకి. ఓకే, సో మీరు బైక్లో వెళ్ళే బదులు నడుచుకుంటూ వెళ్ళండి అట్లీస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్లేసెస్కి. ఓకే, సో బేసికలీ ఎక్కడైనా మీరు ఏదైనా క్యాబ్ కోసమో ఎక్కడైనా వెయిట్ చేసేటప్పుడు హ్యావ్ ఎ వాక్ రాదర్ దెన్ సిట్టింగ్ ఆర్ ఫైండింగ్ అ ప్లేస్ అండ్ సిట్టింగ్ ఓవర్ దేర్. సో ఇలాంటి చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో అండ్ ఆల్సో మూమెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ గురించి ఇక్కడ మాట్లాడారు. మెనీ పీపుల్ ప్రెగ్నెన్సీ అంటే మూమెంట్ని అవాయిడ్ చేయాలనుకుంటారు, బట్ ఇట్ యాక్చువల్లీ ద పర్ఫెక్ట్ టైమ్ ఫర్ జెంటిల్ అండ్ గైడెడ్ యాక్టివిటీ. ఫిజియోథెరపిస్ట్లు ఎవరైతే ఉంటారో దే రికమెండ్ వాకింగ్ అనమాట. వాటర్లో కూడా వాక్ చేయాలి, పూల్లో బేసికలీ షాలో ఏరియాలో ఉన్న ప్లేసెస్లో వాక్ చేయాలని చెప్తూ ఉంటారనమాట.
ఓకే, ఇట్ రిమూవ్స్ మోస్ట్ ఆఫ్ యువర్ బాడీ వెయిట్, బట్ స్టిల్ మీకు ఒక స్ట్రెంగ్త్ని క్రియేట్ చేస్తుంది అనమాట వాటర్లో వాక్ చేయడం వల్ల. ఇలాంటి చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్ లైక్ హ్యాండ్స్ ఆన్ ద హిప్స్, ఎక్స్హేల్ అండ్ టక్, ఇన్హేల్ అండ్ రిలీజ్, ఇలాంటి యాక్టివిటీస్ మీరు చేసినప్పుడు ఇట్ విల్ హెల్ప్ యూ. స్మాల్ స్టూల్ని పెట్టుకొని అండర్ యువర్ డెస్క్ యూ నీడ్ టు మేక్ యువర్ ఫుట్ మూమెంట్స్ ఎక్సెట్రా. ఓకే, సో ఇవి మన బేసిక్గా ప్రెగ్నెన్సీ టైంలో చేస్తే బాగుంటుంది. అండ్ ఫర్ ది ఎల్డర్లీ పీపుల్ ఆల్సో కామ్ మార్నింగ్ వాక్ అనేది వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. లైక్ టెంపుల్కి వెళ్ళినప్పుడు, పార్క్కి వెళ్ళినప్పుడు మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, ఒక స్మాల్ బ్యాగ్ విత్ అ కిలో ఆఫ్ రైస్ని మోస్తూ వెళ్ళాలి, క్యారీ చేస్తూ వెళ్ళాలి. ఓకే, స్లీపింగ్ ఆన్ అ ఫర్మ్ కాటన్ మ్యాట్రసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ సాగింగ్ రోప్ కాట్. ఓకే, సో అలాంటి యాక్టివిటీస్ని తీసుకురావాలన్నమాట. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ అన్ ఎగ్జామ్, ఇట్ ఈస్ ఫర్ అవేర్నెస్. అండ్ యూ కెన్ మెన్షన్ దిస్ పాయింట్స్ మెయిన్స్లో కూడా, బట్ డైరెక్ట్గా స్పైన్ గురించి క్వశ్చన్ అయితే రాదు, బట్ ఇట్స్ మోర్ లైక్ అన్ అవేర్నెస్ థింగ్. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ అ రీడింగ్ ఆఫ్ అ రివిజనిజం ఇన్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ అని ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో లేట్లీ ఏమవుతుంది అంటే ఫ్యూ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ సేయింగ్ దాట్ ఇట్స్ బిఎన్ రావ్ అండ్ నాట్ ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, బిఆర్ అంబేద్కర్ కాదు, ఇట్స్ బిఎన్ రావ్ హూ ఇస్ ద రియల్ ఆథర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి కొన్ని డిబేట్స్ అనేవి మొదలయ్యాయి అనమాట. సో వాళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తున్నారు అని అంటే బిఎన్ రావ్ ఎవరైతే ఉన్నారో హీ హ్యాడ్ ఆల్రెడీ రిటర్న్ మోస్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ అంబేద్కర్ వచ్చి జస్ట్ రిఫైన్ చేశారు, పాలిష్ చేశారని చెప్పేసి కొంతమంది క్రిటిక్స్ ఆర్గ్యూ చేస్తున్నారు. సో ఫస్ట్లో ఈ డిబేట్ విన్నప్పుడు మనకేమనిపిస్తూ ఉంటుంది అంటే ఇట్స్ జస్ట్ అన్ అకాడమిక్ డిబేట్ అని. బట్ ది ఆథర్ ఓవర్ హియర్ సంజయ్ హెగ్డే గారు ఈ సేస్ దాట్ ఇట్స్ అ మచ్ డీపర్ అండ్ మోర్ డేంజరస్ థింగ్. ఎందుకు అనంటే దిస్ ఈజ్ అన్ అటెంప్ట్ వేర్ అ దళిత్ లీడర్షిప్ ఇస్ బికమింగ్ ఎరేజ్డ్. ఓకే, రోల్ ఆఫ్ అంబేద్కర్ని మీరు తగ్గించేస్తున్నారు. ఇట్ మీన్స్ యూఆర్ డైరెక్ట్లీ టార్గెటింగ్ దళిత్ లీడర్షిప్ అని చెప్పేసి ఆయన యొక్క వ్యూ పాయింట్ అనమాట. ఇట్స్ నాట్ మైండ్, ఇట్స్ ది ఆథర్స్ వ్యూ పాయింట్. ఓకే, సో బోత్ వర్ ఇంపార్టెంట్ బట్ ఇన్ వెరీ డిఫరెంట్ వేస్ అని చెప్పేసి ఆథర్ అంటున్నారు. ఒకవైపు రావు గారు, ఇంకోవైపు అంబేద్కర్ గారు, ఇద్దరూ ఇంపార్టెంటే బట్ ఇన్ డిఫరెంట్ వేస్ అని ఇతను ఆర్గ్యూ చేస్తున్నారనమాట. సో ఇద్దరూ ఒక ఎసెన్షియల్ రోల్స్ని ప్లే చేశారు, బట్ దేర్ జాబ్స్ అనేవి దే ఆర్ నాట్ ద సేమ్. సో ఒకవైపు డాక్టర్ని, ఇంకోవైపు లాయర్ని పెట్టేసి కెనాట్ కంపేర్ దెమ్, రైట్? సో డాక్టర్ని డాక్టర్స్తోనే కంపేర్ చేయాలి, లాయర్ని లాయర్తోనే కంపేర్ చేయాలి, రైట్? సో ఇన్ ద సేమ్ వే రావుకి అండ్ అంబేద్కర్కి, ఓకే, రావు గారికి అండ్ అంబేద్కర్ గారికి బోత్ దే హ్యాడ్ అ డిఫరెంట్ రోల్స్ అని చెప్పేసి ఈయన అంటున్నారనమాట. సో బిఎన్ రావు వచ్చేసి సివిల్ సర్వెంట్ అండ్ హీఈస్ ఆల్సో అ లీగల్ ఎక్స్పర్ట్, రైట్? And he was appointed in 1946 as the constitutional advisor. కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్గా ఈయనని అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఇతని జాబ్ అనేది చాలా టెక్నికల్ జాబ్. సో హీ నీడ్ టు ప్రిపేర్ అ ఫస్ట్ డ్రాఫ్ట్. సో ఈ డ్రాఫ్ట్ అనేది ఇట్ విల్ బీ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కమిటీస్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిఫరెంట్ కమిటీస్ ఉంటాయి ఫర్ డిఫరెంట్ పర్పసెస్. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ని బట్టి ఫస్ట్ డ్రాఫ్ట్ని ఈయన తయారు చేశాడనమాట. ఓకే, అండ్ అలాంగ్ విత్ దాట్ హీ స్టడీడ్ ద కాన్స్టిట్యూషన్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ, కెనడా, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ. సో వాటన్నిటిలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా ఆయన చదివి ఫస్ట్ డ్రాఫ్ట్ని ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఆల్సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఈయనకి ఎలాంటి సీట్ అయితే లేదు అండ్ పొలిటికల్ పవర్ కూడా లేదనమాట. సో హీ సింప్లీ ప్రొవైడెడ్ అ బేస్ డాక్యుమెంట్ అని చెప్పొచ్చు ఫర్ అదర్స్ టు వర్క్ ఆన్ ఇట్. ఓకే, ఒక డ్రాఫ్ట్ని ఇచ్చేసి మీరు నెక్స్ట్ దాంట్లో ఏం అడిషన్స్ చేసుకుంటారు, సబ్ట్రాక్షన్స్ చేసుకుంటారనేది మీ ఇష్టం, మీ టాస్క్ అని చెప్పేసి ఆయన ఒక డ్రాఫ్ట్ని, ఒక స్కెలిటన్ని ప్రిపేర్ చేసి ఇచ్చారనమాట. అయితే 1947లో హీ సబ్మిటెడ్ హిస్ డ్రాఫ్ట్ విత్ 243 ఆర్టికల్స్ అండ్ 13 షెడ్యూల్స్ విచ్ బికేమ్ ఎ స్టార్టింగ్ పాయింట్ ఫర్ ది అసెంబ్లీ అని చెప్పొచ్చు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ అంబేద్కర్ ఆన్ ది అదర్ హ్యాండ్, ఓకే, సో హీ హ్యాడ్ అ మచ్ లార్జర్ అండ్ మోర్ పబ్లిక్ టాస్క్ ఎక్కువగా ఉండిందనమాట. సో యాజ్ అ చైర్మన్, డ్రాఫ్టింగ్ కమిటీకి ఒక చైర్మన్గా సో నిర్వహించారు ఆయన పనిని. హీ హ్యాడ్ టు కన్వర్ట్ ద రావ్స్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో, ఆ ఫైనల్ టెక్నికల్ డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక పొలిటికల్ అండ్ సోషల్ కాంట్రాక్ట్గా మార్చాల్సిన బాధ్యత ఈయనకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో హీ గైడెడ్ ద డాక్యుమెంట్ త్రూ డిబేట్స్ని పర్ఫామ్ చేశారు. కాన్ఫ్లిక్ట్స్ అయ్యాయి, కొంతమంది వ్యూ పాయింట్స్లో కాన్ఫ్లిక్ట్స్ అయ్యాయి, పార్టీషన్ అయింది మధ్యలో, అండ్ గాంధీ వాజ్ అసాసినేటెడ్. ఇన్ని సిచ్యువేషన్స్ అన్నిటినీ ట్యాకిల్ చేసుకుంటూ ఆయన
సో సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, పొలిటికల్ ప్రిన్సిపల్స్ని ట్యాకిల్ చేయాలి, సో మిగతా పాయింట్స్ అన్నిటిని లెవరేజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో డిఫరెంట్ వ్యూ పాయింట్స్ని ఆయన యాడ్ చేయడం జరిగిందనమాట. సో హీ హ్యాస్ గైడెడ్ ది డాక్యుమెంట్ త్రూ డిఫరెంట్ డిబేట్స్, కాన్ఫ్లిక్ట్స్, partition and the Gandhi's assassination also. He defended each and every clause in the assembly. సో మిగతా అన్ని అంటే డిఫరెంట్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యలో కన్సెన్సస్ని బిల్డ్ చేశారనమాట. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అని అంటే సింపుల్గా రావ్ ఒక స్కెలిటన్ని బిల్డ్ చేస్తే దానికి లైఫ్ ఇచ్చింది అంబేద్కర్ అనమాట. స్కెలిటన్ని ప్రిపేర్ చేయడం ఒక టాస్క్ అయితే లైఫ్ ఇవ్వడం ఇంకో టాస్క్, రెండు వాటిలలో గ్రేట్ టాస్క్లే. సో యూ కెన్ నాట్ కంపేర్ బిఎన్ రావ్ విత్ అంబేద్కర్ అని చెప్పేసి బ్యూటిఫుల్గా ఆథర్ చెప్పడం జరుగుతుంది. ఓకే, సో వాట్ అంబేద్కర్ హ్యాడ్ అ వ్యూ పాయింట్ అండ్ అంబేద్కర్ రావ్ గారిని అనేవారు, అంబేద్కర్ హీ నెవర్ డీనేడ్ రావ్స్ కాంట్రిబ్యూషన్, ఎప్పుడూ ఆయన కాంట్రిబ్యూషన్ని డీనే చేయలేదు. ఇన్ హిస్ ఫైనల్ స్పీచ్ టు ది అసెంబ్లీ ఆన్ November 25th, 1949 అంబేద్కర్ గారు క్లియర్గా చెప్పారు దట్ ద పార్ట్ ఆఫ్ ది క్రెడిట్ గోస్ టు రావ్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఒక రఫ్ డ్రాఫ్ట్ని ప్రిపేర్ చేసి ఒక స్కెలిటన్ని మాకు ఇచ్చారని చెప్పేసి ఆయన క్రెడిట్ చేయడం కూడా జరిగింది. ఓకే, బట్ ఈ కోట్ ఏదైతే అంబేద్కర్ గారు ఇచ్చారో దాన్ని ఆఫెన్ పీపుల్ ఆర్ మిస్యూజింగ్ నౌ. సో వెన్ అంబేద్కర్ కాల్డ్ దిస్ పర్టికులర్ డ్రాఫ్ట్ యాజ్ అ రఫ్ డ్రాఫ్ట్ అని పిలుస్తున్నారు. హీ మెంట్ దాట్ ఇది ఒక ప్రిలిమినరీ అవుట్కమ్. ఓకే, ఇది ఒక ప్రిలిమినరీ అవుట్కమ్ బికాజ్ అప్పటి వరకు కాన్స్టిట్యూషన్ అనేది టోటల్గా ఫ్రేమ్ అవ్వలేదు కాబట్టి. వెరస్ డ్రాఫ్టింగ్ కమిటీ అండ్ అసెంబ్లీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంత్స్ టైం స్పెండ్ చేశారు దాన్ని ఒక ఫైనల్ వర్షన్ దానికి లైఫ్ ఇవ్వడానికి. సో విచ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ January 26 to 1950. సో ఈ రఫ్ డ్రాఫ్ట్ అనే వర్డ్ని కాంట్రవర్సీ చేస్తున్నారనమాట. సో దెర్ ఈస్ నో రికార్డ్ దట్ రావ్ ఎవర్ క్లెయిమ్ టు బి ది ఆథర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆయన రాసిన లెటర్స్ ఏవైతే ఉంటాయో బిఎన్ రావు గారు రాసిన లెటర్స్, సో వేరియస్ లెటర్స్ లైక్ హీ రోట్ లెటర్స్ టు నెహ్రూ, అంబేద్కర్ ఎక్సెట్రా, హీ షోడ్ అ వెరీ మ్యూచువల్ రెస్పెక్ట్ టువర్డ్స్ దెమ్. సో బిఎన్ రావుకి కూడా రైవల్రీ అనేది లేదనమాట అంబేద్కర్ గారితో. సో గివింగ్ రావ్ ద టైటిల్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ డెఫినెట్లీ ద డిస్టార్షన్ ఆఫ్ హిస్టరీ బికాజ్ హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ హ్యాడ్ అ వెరీ మ్యూచువల్ రెస్పెక్ట్ టువర్డ్స్ అంబేద్కర్ కాబట్టి రావు గారి హ్యూమిలిటీని పక్కన తోసేసినట్టు అవుతుంది అనమాట ఒకవేళ దాని గురించి మనం ఈరోజు డిబేట్స్ చేసుకుంటే. సో ద డీపర్ మోటివ్ బిహైండ్ సో టార్గెటింగ్ దిస్ పర్టిక్యులర్ థింగ్ ఇస్ ద క్యాస్ట్ అండ్ పాలిటిక్స్ అని చెప్పేసి ఇక్కడ ఆథర్ యొక్క ఒపీనియన్ అనమాట. ఆథర్ ఈస్ సేయింగ్ దట్ దిస్ ఇస్ అ న్యూ అటెంప్ట్ టు ఎలివేట్ రావ్ అండ్ డౌన్ ప్లే అంబేద్కర్. దిస్ ఇస్ ఒక అకాడమిక్ డిబేట్ కాదు ఇది. ఎందుకు అని అంటే ఇక్కడ అంబేద్కర్ గారు ఒక దళిత ఐడెంటిటీ కాబట్టి ఆయనను తొక్కించడానికి, సో బేసికలీ బికాస్ ఆఫ్ దట్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ దాన్ని ఆ పర్టికులర్ ఐడియాలజీస్ని ముగ్గు చూపిస్తున్నారని చెప్పేసి అంటున్నారనమాట. ఓకే, సో కాలింగ్ రావ్ ద మెయిన్ ఆథర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ లుకింగ్ లైక్ ఎ టెక్నికల్ బ్యూరోక్రాటిక్ ప్రోడక్ట్, నాట్ ద రిజల్ట్ ఆఫ్ సోషల్ ఎవల్యూషన్ ఆర్ రెవల్యూషన్. ఓకే, అంబేద్కర్ లీడర్షిప్ and the contribution is much more than that of the Rao's. Okay, definitely Rao's contribution is also very important. మరి అంబేద్కర్ ఇంక్లూజన్లో గాంధీ గారి రోల్ ఎంత? అంబేద్కర్ ఆల్మోస్ట్ డెంట్ బికెమ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, అసలు కాను అని అన్నారు. హీ వాజ్ ఒరిజినలీ ఎలెక్టెడ్ ఫ్రమ్ బెంగాల్, బట్ ఈయనకి హీ గాట్ అ సీట్ బట్ ద సీట్ వెంట్ టు పాకిస్తాన్ ఆఫ్టర్ ద పార్టీషన్. సో సమ్ కాంగ్రెస్ మెంబర్స్ డింట్ వాంట్ హిమ్ అనమాట, బికాస్ అక్కడికి పార్టీషన్ తర్వాత అక్కడికి వెళ్ళిపోవడం వల్ల ఆయనని, సో బేసికలీ డిసగ్రిమెంట్స్ వల్ల ఆయనని కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో పార్ట్గా ఉండొద్దని చెప్పేసి కొంతమంది అనుకున్నారంట. బట్ మహాత్మా గాంధీ ఇంటర్వ్యూన్ అయ్యి సెడ్ దట్ కాన్స్టిట్యూషన్ షుడ్ బి లెజిటిమేట్, సో షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క వాయిస్ కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి అంబేద్కర్ గారిని జాయిన్ చేయించింది గాంధీజీ గారంట. సో అంబేద్కర్ వాజ్ రీఎలెక్టెడ్ ఫ్రమ్ ద బాంబే ప్రెసిడెన్సీ వన్స్ అగైన్ ఆఫ్టర్ దిస్. ఓకే, ఈ డెసిషన్ అనేది చాలా వైటల్ డెసిషన్గా మారింది, గాంధీ గారు ఇచ్చిన డెసిషన్. 1947లో ఇండియా అనేది ఆల్రెడీ రిలీజియస్ లైన్స్లో డివైడ్ అయ్యింది. మనకు తెలుసు పార్టీషన్ హారర్స్ అనేవి మనకు తెలిసినవే. కాబట్టి ఇలాంటి టైంలో ఆల్రెడీ మనకి ఇంక్లూజన్స్ ఉన్న టైంలో దళిత్స్ని కూడా మనం ఒక సపరేట్ ఐడెంటిటీ ఆర్ సపరేట్గా మనం క్రియేట్ చేస్తే డెఫినెట్లీ సో అంబేద్కర్ ఇంక్లూజన్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో అది మనకు హెల్ప్ చేసింది అనమాట. యునైటెడ్గా ఉండడానికి ఒక మోరలీ స్ట్రాంగ్ ఫోర్స్గా డెవలప్ చేసింది. అంబేద్కర్ గారి మోరల్ విజన్ ఏంటి అని అంటే, సో అంబేద్కర్ గారు అండ్ హిజ్ రోల్ వెంట్ బియాండ్ డ్రాఫ్టింగ్ ద కాన్స్టిట్యూషన్. డ్రాఫ్టింగ్ మాత్రమే కాదు ఈయన టాస్క్,
కాన్స్టిట్యూషన్కి ఒక ఎథికల్ ఫౌండేషన్ ఇచ్చారు అండ్ ఒక ఫిలసాఫికల్ ఫౌండేషన్ ఇచ్చారు. బికాజ్ ఆఫ్ ది ఎడిషన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్, సోషల్ జస్టిస్ ప్రొవిజన్స్, అఫర్మేటివ్ ప్రొవిజన్స్, ఓకే, ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని యాడ్ చేసి దానికి ఒక సోల్ ఆర్ ఎథికల్ సోల్ అనేది ఇచ్చారనమాట. ఓకే, అండ్ హీ గేవ్ అ ఫేమస్ వార్నింగ్. ఇట్ ఈస్ స్టిల్ ట్రూ టుడే. దట్ ఈస్ పొలిటికల్ డెమోక్రసీ ఏదైతే ఉంటుందో ఇట్ కెనాట్ లాస్ట్ అన్లెస్ దేర్ లైస్ ఎట్ ద బేస్ ఆఫ్ ఇట్స్ సోషల్ డెమోక్రసీ అని చెప్పేసి అంటున్నారు. సో ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ స్టిల్ continuing. This ideology is still there for us. He meant that without equality in daily life, in society and economy, political equality అనేది రాదు. అంటే సొసైటీలో ఈక్వాలిటీ ఉండాలి, ఎకనామిక్గా ఈక్వాలిటీ ఉంటేనే మనము పాలిటిక్స్లో ఈక్వాలిటీని అచీవ్ చేయగలుగుతామని చెప్పేసి అంటున్నారు. సో దట్స్ వై అంబేద్కర్ విజన్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ నాట్ జస్ట్ అ లీగల్ డెసిజన్ ఆర్ అ లీగల్ విజన్, అది ఒక ట్రాన్స్ఫర్మేటివ్ స్టెప్ అని చెప్పొచ్చు అనమాట. So Ambedkar garu ideology is not just to uplift the scheduled caste or scheduled tribes. His ideology went beyond that. He wanted India to be the only country to have the constitution but to become a society of equals. Not only the constitution but to become a society of equals. Okay, so prati nation lo oka historical truth anedi untundi, dani protect cheyadam very very important. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్ ఇప్పుడు డిబేట్స్ ఏవైతే రైజ్ అవుతున్నాయో, సో దిస్ షోస్ దట్ వీ హ్యావ్ ఫర్గాట్ ద అంబేద్కర్ రోల్స్. వీఆర్ ట్రయింగ్ టు రీప్లేస్ విత్ సమ్వన్ ఎల్స్. వీఆర్ రీరైటింగ్ ద హిస్టరీ. వీఆర్ రీరైటింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ కాన్స్టిట్యూషన్ని టోటల్గా ఎంటీ చేసేస్తున్నాం. ద స్పిరిట్ ఆఫ్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ ఈస్ ట్రయింగ్ టు బి ఎరేజ్డ్, రైట్? హానరింగ్ అంబేద్కర్ గారు డజంట్ మీన్ డిస్రెస్పెక్టింగ్ రావు. ఒకరిని ఆనర్ చేసినంత మాత్రం ఇంకొకరిని డిస్రెస్పెక్ట్ చేసినట్టయితే కాదు. రావు గారికి గ్రాటిట్యూడ్ అనేది అవసరం. హీ డిజర్వ్స్ ద గ్రాటిట్యూడ్. ఎందుకనంటే హీ యాక్టెడ్ యాజ్ అ బ్రిలియంట్ అడ్వైజర్. ఒక పర్టికులర్ ఇల్లు కట్టడానికి ప్రతి ఒక్క రోల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది, రైట్? కాకపోతే ఆ ఇంటికి ఒకరి పేరే పెడతారు. ఎందుకు పెడతారు? బికాస్ దట్ పర్టికులర్ పర్సన్ మైట్ హ్యావ్ డన్ అ గ్రేటర్ రోల్ ఆర్ అ గ్రేటర్ జాబ్, రైట్? సో ద మ్యాన్ హూ గేవ్ హిస్ హార్ట్ అండ్ సోల్ ఇస్ డెఫినెట్లీ అంబేద్కర్ గారు అనమాట. సో కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ వాజంట్ రిటన్ ఇన్ అ కామ్ ఆఫీసెస్. సో ఆ టైంలో పార్టీషన్ గోలలు ఉన్నాయి, వైలెన్స్ ఉంది, డీప్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, కమ్యూనలిజం ఉంది, చాలా వైలెంట్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి. అప్పుడప్పుడే నేషన్ పుట్టింది, పావర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రిన్స్లీ స్టేట్స్ని కలుపుకోవాలి. ఈ సిచ్యువేషన్స్లో అందరి కన్సెన్సస్ని తీసుకొని కాన్స్టిట్యూషన్ని తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఈజీ టాస్క్, బట్ ఓకే, నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ టాస్క్, బట్ ఆల్సో ఇట్స్ అ వెరీ టఫ్ టాస్క్ అని చెప్పొచ్చు. ఓకే, సో కాన్స్టిట్యూషన్ ఫామ్ అయ్యి ఇన్ని రోజులు అయినప్పటికీ ఇట్ ఇస్ స్టిల్ అ లివింగ్ డాక్యుమెంట్, రైట్? సో వీఆర్ ఏబుల్ టు అమెండ్ ఇట్, వీఆర్ ఏబుల్ టు మేక్ చేంజెస్ టు ఇట్. ఎందుకు? బికాస్ ద కాంట్రిబ్యూషన్ గోస్ టు ఆల్ ఆఫ్ దెమ్. ద కాన్స్టిట్యూషనల్ 4 fathers and 4 mothers ఎవరైతే ఉన్నారో దే హ్యాడ్ ప్లేడ్ అ గ్రేటర్ రోల్ ఇన్ మేకింగ్ అండ్ ఫ్రేమింగ్ సచ్ అ వండర్ఫుల్ డాక్యుమెంట్ ఎవర్. డెఫినెట్లీ కాన్స్టిట్యూషన్లో కొన్ని లూప్ హోల్స్ని మనము ఏవైతే లూప్ హోల్స్ మనకు కనిపిస్తున్నాయో అవన్నిటినీ మార్పు చేసుకుంటూ వస్తున్నాం. డిస్పైట్ ఆఫ్ బీయింగ్ ద లెందియెస్ట్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈజ్ యాక్చువల్లీ సర్వింగ్ ద నీడ్స్ ఆఫ్ మెనీ డైవర్స్ కమ్యూనిటీస్ ఇన్ ది basically Indian land. So that's where the constitution that is made by all of these people is definitely to be credited to everyone. కానీ ఇక్కడ ఒక్కరు గ్రేటర్ రోల్ని ప్లే చేశారు కాబట్టి ఆయనని క్రెడిట్ చేయడం జరిగింది అంతే. సో దీన్ని పట్టుకొని వి షుడ్ నాట్ మేక్ ఇట్ అ డిబేట్ అని చెప్పేసి ఆథర్ అంటున్నారు, రైట్? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. నౌ లెట్స్ గో టు అనదర్ వన్. నెక్స్ట్ ఆర్టికల్, ఎన్ష్యూర్ సేఫ్ గార్డ్స్ ఫర్ ఇండియాస్ కార్బన్ మార్కెట్ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. దిస్ ఆర్టికల్ ఈజ్ రిటన్ బై కేఎస్ ఆదిత్య అండ్ అదిత్ ఏజీ కరియప్ప. ఓకే, సో కేఎస్ ఆదిత్య గారు ఈజ్ అ సైంటిస్ట్ అట్ ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, న్యూ ఢిల్లీ. అండ్ ఆదిత్ గారు వచ్చేసి ఈజ్ అన్ ఎన్వైరన్మెంటల్ అండ్ రిసోర్స్ ఎకనామిస్ట్ అట్ ది ఇంటర్నేషనల్ మేజ్ అండ్ వీట్ ఇంప్రూవ్మెంట్ సెంటర్. సో కాబట్టి విల్ గెట్ సమ్ ఇన్సైట్స్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్ విచ్ ఆర్ రెలవెంట్ ఫర్ అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ కార్బన్ రిలేటెడ్ థింగ్స్. ఓకే, లెట్స్ ఫైండ్ అండ్ డీకోడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఈ మోడర్న్ ప్రపంచంలో గ్రోత్ లెడ్ మోడల్ ఏదైతే ఉంటుందో ఆర్ గ్రోత్ బేస్డ్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఇట్ ఈస్ రైజింగ్ సిన్స్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఓకే, అండ్ ఈ పర్టికులర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల వచ్చిన గ్రోత్ ఆర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇది మన ఎన్వైరన్మెంట్ని కూడా హాని చేస్తూ వచ్చింది.
సో ఎర్త్ని బియాండ్ సేఫర్ లిమిట్స్కి తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో సమ్ పీపుల్ ఆర్ సజెస్టింగ్ దాట్ దిస్ ఇస్ నాట్ గ్రోత్ బట్ ఇట్ ఈస్ అ డీగ్రోత్. ఎందుకనంటే ఎన్వైరన్మెంటల్ హానికరంగా మారినప్పుడు ఎర్త్ని మనం డిప్లీట్ చేసినప్పుడు డెఫినెట్లీ మన ఎకనామిక్ యాక్టివిటీ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది. దట్ విల్ లీడ్ టు డీగ్రోత్. ఓకే, బట్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో లైక్ ఇండియా, మనం స్టిల్ కొన్ని ఇష్యూస్తో ఫైట్ చేస్తున్నాం, లైక్ ఇష్యూస్ లైక్ పావర్టీ, ఇష్యూస్ లైక్ హంగర్. ఓకే, సో ఇది కూడా ప్రాక్టికలీ మనం థింక్ చేయాల్సిన అవసరమే. డెవలప్మెంట్ అనేది మనకి ఈక్వలీ ఇంపార్టెంట్. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ ది ఈక్వల్ ఫూటేజ్, రైట్? అ బెటర్ వే ఫార్వర్డ్ ఇస్ టు డీకపుల్ ద గ్రోత్ ఫ్రమ్ ది ఎన్వైరన్మెంటల్ హార్మ్. ఎన్వైరన్మెంటల్ హార్మ్ని తగ్గించుకొని గ్రోత్ని మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో అంటే గ్రోత్ తీసుకురావాలి, అట్ ద సేమ్ టైం పొల్యూషన్ కానివ్వకుండా చూసుకోవాలి, ఎమిషన్స్ని తగ్గించాలి. ఇలా రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం ఇంపార్టెంట్ అనమాట. సో దీన్ని బ్యాలెన్స్ చేయాలి అని అంటే మనకి క్లీనర్ టెక్నాలజీస్ కావాలి, రెన్యూవబుల్ ఎనర్జీ కావాలి, అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ కావాలి. ఓకే, ఇండియాలో చాలా థింగ్స్లో చాలా ఏరియాస్లో ఇది పాసిబులే అని చెప్పేసి మనం చాలా విధాలుగా చూపిస్తూనే ఉన్నాం చాలా డెవలప్మెంట్స్తో. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ పవర్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాం, అండ్ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్లో మనం సోలార్ పవర్డ్ ఇరిగేషన్ సిస్టమ్స్ని తీసుకొస్తున్నాం. ఇలాంటి టెక్నిక్స్తో వీఆర్ ఆల్రెడీ షోయింగ్ ద వరల్డ్ దట్ డెఫినెట్లీ ఇది అచీవబుల్ అని. మీరు కార్బన్ క్రెడిట్స్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే, సో దిస్ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ థింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో కార్బన్ క్రెడిట్స్ అంటే ఏంటో చెప్తాను ఇప్పుడు. సో కార్బన్ క్రెడిట్ అనేది దిస్ ఈజ్ లైక్ అ మేజర్ టూల్. ఇట్స్ లైక్ అ టూల్. ఈ టూల్ ద్వారా మీరు ఏం చేయొచ్చునంటే లో కార్బన్ గ్రోత్ని అచీవ్ చేయొచ్చు. కార్బన్ని తగ్గించుకుంటూ గ్రోత్ని అచీవ్ చేయొచ్చు అనమాట. దీన్ని మనం కార్బన్ క్రెడిట్ సిస్టమ్ అని కూడా అంటాం అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే మీరు రిమూవ్ చేసిన ప్రతి యూనిట్కి, ఫర్ ఎవ్రీ 1 యూనిట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ రిడక్షన్, మీకు ఒక పర్టికులర్ సర్టిఫికేట్ అనేది ఇస్తూ ఉంటారు. లైక్ టోటల్గా ఒక 1 ఇయర్లో మీరు ఎంతైతే CO2ని తగ్గించారో దాన్ని బట్టి మీకు క్రెడిట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ క్రెడిట్స్ అనేవి మనము కార్బన్ డైఆక్సైడ్ని మిటిగేట్ చేస్తూ చేయొచ్చు, ఆర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించుకుంటూ మనం ఈ క్రెడిట్స్ని తీసుకోవచ్చు, లేకపోతే కార్బన్ సీక్వెస్ట్రేషన్ అయినా చేయొచ్చు అనమాట. లైక్ రిఫారెస్టేషన్ చేయడము, బయోచార్ని తీసుకురావడము, అగ్రోఫారెస్ట్రీని డెవలప్ చేయడము, ఇలాంటివి అనమాట. అయితే కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయనంటే ఒకవేళ ఈ క్రెడిట్స్ని అచీవ్ చేయలేకపోతే సో ఎవరైతే ఎక్కువ క్రెడిట్స్ని అచీవ్ చేసుకుంటున్నారో వాళ్ళ నుంచి కొనుక్కుంటారనమాట. ఓకే, సో దట్ ఒక పర్టికులర్ లిమిట్ ఉంటుంది ఒక కంపెనీకి, ఇంత CO2 కన్నా ఎక్కువ రిలీజ్ చేయొద్దని. సో అది దాటినప్పుడు ఏం చేస్తారు అని అంటే వాళ్ళ లిమిట్ కన్నా దాటినప్పుడు కార్బన్ క్రెడిట్స్ని పర్చేస్ చేస్తారు ఫ్రమ్ ది హెల్దియర్ ఆర్ గ్రీనర్ వర్షన్ ఆఫ్ అనదర్ కంపెనీ. సో దానివల్ల వాళ్ళ లెవెల్ అనేది తగ్గుతుంది, లైక్ ఆ పర్టికులర్ థింగ్ అనేది కాంపెన్సేట్ అవుతుంది అనమాట. దాన్ని మనం కార్బన్ క్రెడిటింగ్ సిస్టమ్ అని అంటూ ఉంటాం అనమాట. ఓకే, సో ఐడియలీ ఈ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా మనము డెవలపింగ్ కంట్రీస్ని రివార్డ్ చేస్తూ ఉంటాము, విచ్ అడాప్ట్స్ ది ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్. గ్లోబలీ చూసుకున్న కార్బన్ క్రెడిట్ మార్కెట్ అనేది చాలా త్వరగా ఫాస్ట్ పేస్లో ఎదుగుతూ వస్తుంది. అరౌండ్ 175 to 180 మిలియన్ క్రెడిట్స్ అనేవి యూజ్ చేయబడుతున్నాయి ఒక సంవత్సరం. సో మోస్ట్ ఆఫ్ దిస్ క్రెడిట్స్ ఆర్ కమింగ్ బికాస్ ఆఫ్ ది రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ నేచర్ బేస్డ్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడం వల్ల. ఓకే, అండ్ అఫారెస్టేషన్ యాక్టివిటీస్ని డెవలప్ చేయడం వల్ల. అయితే ఇండియాలో మనం ఇంకో కొత్త కార్బన్ క్రెడిట్ సిస్టమ్ని తెచ్చుకోవాలనుకుంటున్నాము. సో ఆ పర్టికులర్ కార్బన్ క్రెడిట్ సిస్టమ్ ఏంటి అని అంటే CCTS. వాట్ ఈస్ దిస్ CCTS? కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ సెట్ సమ్ ఎమిషన్ ఇంటెన్సిటీ బెంచ్ మార్క్స్. ఎమిషన్ ఇంటెన్సిటీ బెంచ్ మార్క్స్ అంటే ఏం చేస్తుంది అంటే మన దగ్గర డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, రైట్? డిఫరెంట్ కంపెనీస్ ఒక్కొక్క ఈ పెద్ద పెద్ద కంపెనీస్ని సెలెక్ట్ చేసుకొని వీళ్ళందరికీ ఒక పర్టికులర్ టార్గెట్ అనేది సెట్ చేస్తారు. ఫస్ట్ ఈ బెంచ్ మార్క్స్ని సెట్ చేస్తారు. మీరు ఒక సంవత్సరంలో ఇంతకన్నా ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి చేయకూడదు, ఇలాంటి టార్గెట్స్ అనేవి ఫిక్స్ చేస్తారనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ టార్గెట్స్ని వాళ్ళు మీట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దీంట్లో వాలంటరీ ఆఫ్సెట్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఒక నేషనల్ రిజిస్ట్రీని కూడా మనం మెయింటైన్ చేస్తాము. సో దట్ ఎంత అమ్ముతున్నారు, ఎంత కొంటున్నారు, వీటన్నిటిని సో ప్రాపర్గా రికార్డ్ని మెయింటైన్ చేస్తామన్నమాట. సో గవర్నమెంట్ అనేది ఈ పర్టికులర్ స్కీమ్ని రిలీజ్ చేయడానికి ఆల్రెడీ కొన్ని డ్రాఫ్ట్స్ని తీసుకొచ్చిందనమాట ఫర్ జనరేటింగ్ క్రెడిట్స్ ఇన్ ఏరియాస్ లైక్ బయోమాస్, కంప్రెస్డ్ బయోగ్యాస్,
లో ఎమిషన్ రైస్ ఫార్మింగ్, ఈ ఏరియాస్లో ఆల్రెడీ ఒక డ్రాఫ్ట్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది గవర్నమెంట్. హవెవర్ ఇండియా యొక్క లార్జ్ అగ్రికల్చర్ పొటెన్షియల్ ఉన్నప్పటికీ అగ్రికల్చర్ బేస్డ్ కార్బన్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా లాగింగ్ బిహైండ్. ఓకే, అగ్రికల్చర్లో మనం CO2ని తగ్గించడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇండియాలో ఉన్న 64 ఇండియన్ ప్రాజెక్ట్స్ ఏవైతే లిస్ట్ అయ్యాయో అండర్ మేజర్ గ్లోబల్ స్టాండర్డ్, ఓన్లీ 4 ఆర్ రిజిస్టర్డ్ అండర్ ఇట్ అనమాట. అండ్ ప్రస్తుతం ఈ 64 ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ ఆర్ ఏవైతే ఉన్నాయో వాటిలలో 4 మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. అండ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాస్ ఇష్యూడ్ దిస్ పర్టికులర్ క్రెడిట్స్ని ఇష్యూ చేయట్లేదు అనమాట. సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద రీసెర్చ్ దట్ ఈస్ కండక్టెడ్ బై ఇంటర్నేషనల్ మేజ్ అండ్ వీట్ ఇంప్రూవ్మెంట్ సెంటర్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే దెర్ ఈస్ ఎ రిస్క్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఇన్ ద కార్బన్ మార్కెట్స్లో ఎక్స్ప్లాయిటేషన్ యొక్క ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో కార్బన్ ప్రాజెక్ట్స్ అనేవి లోకల్ కమ్యూనిటీస్ని బెనిఫిట్ చేయాలి, దట్ హూ ప్రొటెక్ట్స్ ద ఎన్వైరన్మెంట్. బట్ దానికి ఒక సేఫ్ గార్డ్ ఇవ్వకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్స్ అనేవి కలోనియల్ స్టైల్ ఎక్స్ప్లాయిటేషన్ని పెంచే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అంటే అవుట్ సైడర్స్ ఇక్కడికి వచ్చి ప్రాఫిట్స్ని తీసుకొని లోకల్ రిసోర్సెస్ అండ్ లోకల్ పీపుల్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని వెళ్ళిపోతారు. మన ఏరియాని పొల్యూట్ చేస్తారు, మన రిసోర్సెస్ని వాడుకుంటారు, మనవన్నీ పొల్యూట్ చేసుకొని వెళ్ళిపోతారనమాట. సో ఈ కార్బన్ ప్రైజెస్ ఏవైతే ఉంటాయో, కార్బన్ మార్కెటింగ్ సిస్టంలో కార్బన్ ప్రైజెస్ ఏవైతే ఉంటాయో సమ్ టైమ్స్ దట్ విల్ రైజ్. ఇది రైజ్ అయినప్పుడు ఇట్ మీన్స్ దట్ ద సిచ్యువేషన్ ఈజ్ వెరీ వెరీ వర్స్ అని చెప్పొచ్చు అనమాట. నార్దర్న్ కెనియా రేంజ్ ల్యాండ్స్ కార్బన్ ప్రాజెక్ట్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అది 2012లో స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 1.9 మిలియన్ హెక్టర్స్ని టార్గెట్ చేస్తే ఇట్ వాజ్ ఎబుల్ టు రిమూవ్ 50 మిలియన్ టన్స్ ఆఫ్ CO2. 30 yearsలో 50 మిలియన్ టన్ ఆఫ్ CO2ని ఆ పర్టికులర్ రేంజ్ ల్యాండ్స్లో స్టార్ట్ చేసిన నార్దర్న్ కెనియాలో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్లో ఇంత తగ్గించగలిగారనమాట. సో మోస్ట్ ఆఫ్ ఇట్ బికాస్ ఆఫ్ ద కమ్యూనిటీ లెడ్ ప్రాజెక్ట్ అది. ఓకే, అండ్ 2023లో వెర్రా హ్యాస్ సస్పెండెడ్ ద ప్రాజెక్ట్ ఆఫ్టర్ అడ్వొకేసీ గ్రూప్ ఎక్స్పోజ్డ్ ద ప్రాబ్లమ్స్ విత్ సాయిల్ కార్బన్ మెజర్మెంట్. అండ్ కెన్యాలో కూడా సిమిలర్ సిచ్యువేషన్స్ చూస్తున్నాం అనమాట. ఓకే, సో ఆల్దో ప్రాజెక్ట్స్ అనేవి ఇంట్రడ్యూస్ అయినా బికాస్ ఆఫ్ ఫ్యూ రీజన్స్ అవన్నీ ఆగిపోతున్నాయి. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద లెసన్స్ ఫ్రమ్ ఇండియన్ సిస్టమ్, ఇండియా అనేది ఇలాంటి సిమిలర్ ప్రాబ్లమ్స్ని చాలాసార్లు ఫేస్ చేసుకుంటూ వచ్చింది చాలా కార్బన్ ప్రాజెక్ట్స్లో, ఎస్పెషలీ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ టు రిఫారెస్టేషన్, అగ్రికల్చర్. ఓకే, సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎఫారెస్టేషన్ యాక్టివిటీస్ని నేను తీసుకురావాలన్నప్పుడు ఆ పర్టికులర్ ల్యాండ్ అనేది వేరే వాళ్ళకి చెందినది అయి ఉంటుంది. అప్పుడు వీల్ హ్యావ్ సమ్ రెసిస్టెన్స్ ఫ్రమ్ ద కామన్స్. అలాంటి ప్రాజెక్ట్స్ అనేవి లోకల్ పీపుల్ ఆర్ ప్రాపర్ కన్సెంట్ లేకుండా చేయడం వల్ల పీపుల్ యొక్క యాక్సెస్ అనేది తగ్గిపోతుంది. సో పీపుల్ యాక్సెస్ టు గ్రేజింగ్ ల్యాండ్, ఫైర్ వుడ్, ఫారెస్ట్ ప్రొడ్యూస్, సో వాళ్ళ కన్సెన్సెస్ లేకుండా మనం ఆ ల్యాండ్ని తీసుకొని డిఫారెస్టేషన్ యాక్టివిటీస్ని చేయలేము. ఎర్లీ ఎక్స్పీరియన్సెస్ ఆల్రెడీ చెప్తున్నాయి దట్ సమ్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మార్జినలైజ్డ్ ఫార్మర్స్ ఇగ్నోర్ చేయడం వల్ల ఫ్యూ బెనిఫిట్స్ వస్తున్నాయని చెప్పడం వల్ల ఆగిపోయాయి అనమాట. సో కార్బన్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా ప్రాబ్లమెటిక్గా మారుతున్నాయి. ఈవెన్ మనకు విల్ ఉన్నప్పటికీ చాలా కన్స్ట్రెయిన్స్ అండ్ ఎదురు దెబ్బలు అనేవి ఎదురవుతున్నాయి అన్నమాట. సో కార్బన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ టర్న్ ఇన్ టు మోడర్న్ ప్లాంటేషన్స్ వేర్ లార్జ్ కంపెనీస్ కెన్ డామినేట్ అండ్ లోకల్ కమ్యూనిటీస్కి చాలా తక్కువ బెనిఫిట్స్ మాత్రమే వస్తాయి అన్నమాట. ఇండియాలో చూసుకున్న చాలా ఫార్మర్స్, ట్రైబల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫర్మేషన్ గ్యాప్స్, పవర్ ఇంబ్యాలెన్సెస్ని ఫేస్ చేస్తున్నారు. ఓకే, సో దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డీల్స్ అర్థం కాకుండానే సైన్ చేసేస్తున్నారు, తర్వాత బాధపడుతున్నారు, దే ఆర్ ఫైటింగ్, దే ఆర్ నాట్ గెటింగ్ జస్టిస్. ఈ పర్టికులర్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా టాప్ డౌన్ అప్రోచెస్ ఉంటాయి. లోకల్ పీపుల్ యొక్క ఐడియాలజీస్ అండ్ వాళ్ళ వ్యూ పాయింట్స్ని తీసుకోవట్లేదు. అండ్ ఇండియా ఒకవేళ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ని తీసుకొచ్చినా వెల్ డిజైన్డ్గా ఉన్నప్పటికీ పేపర్లో టెక్నికల్ ప్రొసీజర్స్ అండ్ కంప్లైంట్స్ మీద మనం ఫోకస్ చేయడం వల్ల ల్యాండ్ రైట్స్, కన్సెంట్ అండ్ లోకల్ పీపుల్ యొక్క రైట్స్ అండ్ ఐడియాలజీస్ని మనము ఇంక్లూడ్ చేసుకోలేకపోతాం. కాబట్టి వాటన్నిటిని ఇంక్లూడ్ చేసుకుంటూ డ్రాఫ్ట్స్ని ప్రిపేర్ చేయడం ఆర్ స్కీమ్స్ని తీసుకురావడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇక్కడ ఆథర్ యొక్క ఇంపార్టెంట్ వ్యూ పాయింట్ అనమాట. ఇండియాకి ఒక బ్యాలెన్స్డ్ ఫ్లెక్సిబుల్ సిస్టమ్ అనేది అవసరం, వేర్ వీ ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ, బెనిఫిట్ షేరింగ్ని ఫార్మలైజ్ చేయాలి అండ్ కమ్యూనిటీ రైట్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. దీనికోసం మనకి ఏం కావాలి అని అంటే స్టేక్ హోల్డర్స్ యొక్క కంటిన్యూస్ కన్సల్టేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్సెన్సస్ ఓరియంటెడ్ డెసిషన్ మేకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులేషన్ని తీసుకురావాలి.
ప్రాపర్ రెగ్యులేషన్ని తీసుకురావాలి. రియలిస్టిక్ అండర్స్టాండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆన్ గ్రౌండ్లో ఎలాంటి రిస్క్లు ఉంటాయి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్ని సైన్ చేస్తే ఆర్ ఈ స్కీమ్ని తీసుకొస్తే అనేది చూడాలి మనం ముందే. ఓకే, ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. నౌ లెట్స్ గో టు అనదర్ వన్. సో లెట్ మీ టేక్ యూ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఇక్కడ మనకి ఏదైతే ఇంపార్టెంటో అంతవరకు మాత్రమే చెప్తాను. ద హోల్ ఆర్టికల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నన్ టూ సూన్ ద టైమ్లీ అరైవల్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ మాన్సూన్ బోర్డ్స్ వెల్ ఫర్ ఫార్మర్స్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. అయితే నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనేది లిటిల్ ఎర్లియర్గా రాబోతుంది అనమాట. సో ఒకవేళ అలా వస్తే దట్ విల్ బీ బ్రింగింగ్ హెవియర్ అండ్ మోర్ ఇంటెన్స్ రెయిన్ఫాల్. వచ్చితే అది డెఫినెట్లీ ఒక ఆపర్చునిటీగా మారుతుంది అనమాట అగ్రికల్చర్కి, వాటర్ స్టోరేజ్కి. అండ్ బట్ ఎట్ ద సేమ్ టైం కొన్ని రిస్క్లు ఉంటాయి, లైక్ ఫ్లడ్స్, డ్యామేజ్ కలిగే అవకాశాలు అనేవి ఉంటాయి. ఇక్కడ తమిళనాడు ఫోకస్లో ఆర్టికల్ ఇచ్చారు, బట్ ఇక్కడ ఒక 2 ఇంపార్టెంట్ బాడీస్ని మెన్షన్ చేయడం జరిగింది ఆర్టికల్లో. ఒకటి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, SDMA. సో దీని గురించి స్టాటిక్ పాయింట్స్ని రివైజ్ చేసుకోండి ఆర్ చదువుకోండి. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ బాడీ ఈజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ. సో ఈ 2 టాపిక్స్ ఆర్ ఈ 2 బాడీస్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ని మీరు అప్డేట్ చేసుకొని పెట్టుకోండి. ట్రై టు లైక్ రీడ్ అబౌట్ ఇట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ హోంవర్క్ దట్ ఐ వాంటెడ్ టు గివ్ యూ ఇన్ టుడేస్ క్లాస్. అండ్ దీంతో పాటు తమిళనాడు ఒక ఎగ్జాంపుల్. తమిళనాడు ఫ్లడ్స్ని మేనేజ్ చేసుకోవడానికి ఎర్లియర్ చెన్నై లాంటి ఏరియాస్లో ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది ఫర్ ఫోర్కాస్టింగ్. రియల్ టైమ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ని డెవలప్ చేయబోతుంది. సో దిస్ ఈస్ అనదర్ అప్డేట్ దట్ యూ కెన్ రిమెంబర్ అండ్ లైక్ మెన్షన్ ఇట్ ఇన్ యర్ మెయిన్స్ ఆన్సర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో. సో యూ కెన్ మెన్షన్ ఎగ్జాంపుల్స్ ఆర్ సబ్స్టాన్షియేషన్స్కి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. వెరాజ్ ఈ 2 బాడీస్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో యూజ్ అవుతుంది. అదొకటే కాదు, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఫోకస్ ఏరియా కూడా ఇచ్చారు. సో నార్మల్గా అర్బన్ ఏరియాస్లో ఫ్లడ్స్, డిజాస్టర్స్ అనేవి వస్తూ ఉన్నప్పుడు నార్మల్గా మనం ఏం చేస్తాము? సో విల్ ట్రై టు బ్లేమ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ స్టేట్స్. కానీ ఇక్కడ కమ్యూనిటీ నెగ్లెక్ట్ అండ్ కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా అవసరం. కమ్యూనిటీ నెగ్లెక్ట్ అనేది చాలా జరుగుతుంది. వన్ మేజర్ ప్రాబ్లమ్ ఈస్ వీ విల్ యాక్చువల్లీ బ్లేమ్ ద స్టేట్ ఫర్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్. ఓకే, సో బేసికలీ కాకపోతే కమ్యూనిటీ నెగ్లెక్ట్ లైక్ so many things are getting clogged. ఎంక్రోచ్మెంట్స్ చేస్తూ ఉంటారు కొన్ని ఏరియాస్లో, మెయింటెనెన్స్ ప్రాపర్గా చెయ్యరు. వాళ్ళ యొక్క సివిక్ డ్యూటీ, అది బేసిక్ సివిక్ డ్యూటీ. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బ్లేమ్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ దిస్, బట్ ద రెస్పాన్సిబిలిటీ హ్యాస్ టు బీ షేర్డ్ విత్ ద పీపుల్ లైక్ యూ అండ్ మీ ఆల్సో. సో చాలా సెక్షన్స్ ఆఫ్ ద పబ్లిక్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు గార్బేజ్ని డంప్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, they'll dump the garbage and debris into the lakes, nearby lakes, canals, ponds, వీటన్నిట్లలో గార్బేజ్ని డంప్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఫ్లడింగ్ ప్రాబ్లం అనేది చాలా పెరిగిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇట్ మీన్స్ దిస్ ఈజ్ అ ల్యాక్ ఆఫ్ కమ్యూనిటీ ఓనర్షిప్ అండ్ సివిక్ సెన్స్ లేకపోవడం అంటారు దీన్ని. పీపుల్ ఆఫెన్ ట్రీట్ పబ్లిక్ వాటర్ బాడీస్ యాజ్ సమ్వన్ ఎల్స్ రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటూ ఉంటారు. సో కాకపోతే దాంట్లో వచ్చే రిసోర్సెస్ని మాత్రం షేర్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ సివిక్ అవేర్నెస్ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దట్ ఈస్ సంథింగ్ ఐ థాట్ దట్ దిస్ వ్యూ పాయింట్స్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యర్ ఆన్సర్స్. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆన్సర్స్లో మీరు కమ్యూనిటీ పార్టిసిపేషన్ అండ్ రోల్ని కూడా కోట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇట్స్ అవర్ బేసిక్ సివిక్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఎథిక్స్లో కమ్యూనిటీ ఓనర్షిప్, రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో పికింగ్ అప్ ద రెస్పాన్సిబిలిటీ, హ్యావింగ్ దట్ స్టీవర్డ్షిప్. ఓకే, అండ్ a sustainable development ideology or ethical responsibility, ఇవన్నిట్లలో మీరు ఎగ్జాంపుల్గా కోట్ చేయొచ్చు. రైట్, సో దిస్ ఈస్ ద బ్రాడర్ మెసేజ్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. రైట్, నౌ లెట్స్ గో టు అనదర్ వన్. న్యూ డాన్ పీస్ ఇన్ వెస్ట్ ఏషియా హింజెస్ ఆన్ రెజల్యూషన్ ఆఫ్ ద పాలస్తైన్ ఇష్యూ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా సీజ్ ఫైర్ బిట్వీన్ హమాస్ అండ్ ఇజ్రాయెల్ని బ్రోకర్ చేశారు. ఓకే, సో దాన్ని డాన్ ఆఫ్ అ మిడిల్ ఈస్ట్ అని చెప్పేసి, న్యూ మిడిల్ ఈస్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, సో షార్మ్ ఎల్ షేక్ సమ్మిట్లో సో ఈ పర్టికులర్ థింగ్ని అగ్రీ చేయడం జరిగింది. వేర్ అరబ్ లీడర్స్, ముస్లిం లీడర్స్ ఈ 20-point పీస్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దాన్ని సపోర్ట్ చేయడం జరిగిందనమాట. సో కొన్ని ఆప్టిమిజం, కొన్ని కోర్ ఇష్యూస్ ఉన్నప్పటికీ, ఫ్యూ థింగ్స్ అన్సాల్వ్డ్ అయినప్పటికీ టెంపరీ రిలీఫ్ అయితే వచ్చిందనమాట. సో ఒక న్యూ వెస్ట్ ఏషియా అని చెప్పడం అయితే ఇట్స్ అన్ ఎగ్జాజరేటెడ్ థింగ్ అని చెప్పేసి ఆథర్ అంటున్నారు. సీజ్ ఫైర్కి ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది, లైక్ హోస్టేజ్ అండ్ ప్రిజనర్ ఎక్స్చేంజెస్ జరుగుతాయి. ఓకే, హమాజ్ అండ్ ఇజ్రాయెల్ ఎవరైతే ఉంటారో షార్ట్ టర్మ్గా సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. సీజ్ ఫైర్ అనేది జస్ట్ టెంపరీ రిలీఫ్ అని ఆథర్ యొక్క ఒపీనియన్ అనమాట. ఇట్స్ నాట్ అ పర్మనెంట్ సొల్యూషన్. షార్మ్ ఎల్ షేక్ డిక్లరేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ సైన్డ్ బై కంట్రీస్ లైక్ ఈజిప్ట్, ఖతర్,
తుర్కీయే. రిమెంబర్ దీస్ పాయింట్స్. ఈ 4 కంట్రీస్ నేమ్స్ అనేవి మనకి ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ స్ట్రెస్సెస్ దట్ దే ఆర్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ పాలస్తీనియన్స్ అండ్ ఇజ్రాయలీస్ టు. సో ఎక్స్ట్రీమిజంని, రాడికలైజేషన్ని కౌంటర్ చేయాలనుకున్నారు. బట్ సమ్ సైలెంట్ అండ్ క్రూషియల్ ఆస్పెక్ట్స్ ఇంకా ఉన్నాయి. ఒకటి వచ్చేసి హమాజ్ ఏదైతే ఉంటుందో ఇది టోటల్గా డిసామ్ అవ్వాలి. ఎన్నో రోజుల నుంచి, ఆల్మోస్ట్ 2 years నుంచి గాజా అనే ఏరియాని సో ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకున్నప్పటికీ హమాజ్ని కంట్రోల్ చేయలేకపోయింది. బట్ నా ఒకవేళ హమాజ్ మళ్ళీ రీస్ట్రైక్స్ చేస్తే దాన్ని ఎంతవరకు ఆపగలుగుతారు అనే థింగ్ని కూడా డెవలప్ చేసుకోవాలి ముందే. ఇజ్రాయెల్స్ కంటిన్యూడ్ మిలిటరీ కోఆపరేషన్ ఆర్ ఆక్యుపేషన్ ఆఫ్ గాజా ఇస్ అనదర్ కన్సర్న్. అండ్ ఒకవేళ అన్నిటినీ పీస్ఫుల్గా తీసుకొచ్చినా గాజా డెవలప్మెంట్ అనేది ట్రూగా జరిపించాలి. ఓకే, సో ద మేజర్ కన్సర్న్ ఇస్ హమాజ్ డిజార్మమెంట్. అన్లైక్లీ ఈవెన్ ఆఫ్టర్ 2 years ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉన్నప్పటికీ హమాజ్ని డిజార్మ్ చేయలేకపోయింది. అదొక ఇష్యూ నేను చెప్పినట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇరాన్ యొక్క రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతుంది. సో నార్మల్గా సో యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఏం చెప్తున్నారు అని అంటే ఇరాన్ అనేది న్యూట్రలైజ్ అయిపోయింది, దాని ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయిందని. బట్ స్టిల్ ఇరాన్ హ్యావ్ దట్ ప్రాక్సీ విత్ హెజ్బుల్లా అండ్ హౌతీస్, రైట్? అరబ్ అండ్ ఇజ్రాయలీ టెన్షన్స్ అనేవి స్టిల్ ఉన్నాయి. ఇజ్రాయలీస్ రీసెంట్ బాంబింగ్ అండ్ ఖతర్ షోస్ దాట్, రైట్? అండ్ సూపర్ఫిషియల్ డిప్లొమసీ అని చెప్పొచ్చు అనమాట. పొలిటికల్ ఆప్టిక్స్ ఆర్ ఓవర్ షాడోయింగ్ ద సబ్స్టాంటివ్ పీస్ బిల్డింగ్ మెజర్స్ అని చెప్పొచ్చు. కాబట్టి సీజ్ ఫైర్ అనేది సస్టైనబుల్గా ఉండేలాగా చూసుకోవాలి. దే నీడ్ టు ప్రివెంట్ ద రీలాప్స్ ఇన్ టు ద కాన్ఫ్లిక్ట్. పవర్ ట్రాన్సిషన్ అనేది ఎంకరేజ్ అవ్వాలి, లైక్ ప్రాపర్ పవర్ ట్రాన్సిషన్ని తీసుకురావాలి గాజాలో. గాజా రీడెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. ఇజ్రాయలీస్ నీడెడ్ టు విత్డ్రా ఫ్రమ్ ది పాలస్తీనియన్ ఏరియాస్. హ్యుమానిటేరియన్ రీకన్స్ట్రక్షన్ అనేది ఉండాలి గాజాకి. అండ్ 2-state సొల్యూషన్కి ఒక రోడ్ మ్యాప్ వేయాలి. ఓకే, సో ఈ 2-state సొల్యూషన్స్ తీసుకురావడానికి అరబ్ కంట్రీస్, యూరోపియన్ అలైస్ అందరూ కలిపి ఒక డెసిషన్ అనేది దే నీడ్ టు మేక్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఈజ్ ల్యాండ్లాక్నెస్ ద రీజన్ ఫర్ బీహార్స్ అండర్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో బీహార్ యొక్క అండర్ డెవలప్మెంట్కి కారణం ల్యాండ్లాక్డ్ ఏరియానా? అలా అయితే ల్యాండ్లాక్ స్టేట్స్ లైక్ తెలంగాణ అండ్ పంజాబ్ అనేవి ఎందుకు డెవలప్ అవుతున్నాయి? సో దట్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్ దట్ ఈస్ అడ్రస్డ్. మిగతా పొలిటికల్ పాయింట్స్ అనేవి లెట్స్ పుట్ ఇట్ అసైడ్ అండ్ డిస్కస్ వాట్ ఈస్ రిలవెంట్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. బీహార్ యొక్క అండర్ డెవలప్మెంట్ గురించి మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ థింగ్, ఫ్యూ పీపుల్ ఆర్గ్యూ దట్ జాగ్రఫీ ఈజ్ ద రీజన్. ల్యాండ్ లాక్డ్నెస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద రీజన్ అని కామన్ పర్సెప్షన్ అనమాట పీపుల్లో. బీహార్ అనేది ఒక అండర్ డెవలప్డ్ స్టేట్ బికాస్ అది ఒక ల్యాండ్ లాక్డ్ స్టేట్ అని. బట్ ద రియాలిటీ మీరు చూసుకుంటే ల్యాండ్ లాక్డ్ స్టేటస్ ఇస్ అ మైనర్ కాన్స్టెంట్ ఓన్లీ. సో ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు తెలంగాణ అండ్ పంజాబ్ కూడా ల్యాండ్ లాక్డ్ స్టేట్సే, కానీ దే ఆర్ పర్ఫార్మింగ్ వెరీ వెరీ వెల్. అండ్ తెలంగాణలో మోస్ట్ ఆఫ్ ఇట్స్ బేసికలీ GSDP is coming from the service sector, IT development and many more steps that they have taken proactively. Infrastructure and human capital matters more than geography అన్నమాట. సో హ్యూమన్ క్యాపిటల్ ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే జాగ్రఫీని కూడా మనం బీట్ చేసేయచ్చు. వీ కెన్ బీట్ ద జాగ్రఫీ ఆల్సో. యూ కెన్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ జపాన్లో ప్రాపర్ రిసోర్సెస్ ఉండవు, బట్ స్టిల్ బికాస్ ఆఫ్ డిసిప్లిన్, హ్యూమన్ యాక్టివిటీ అండ్ హ్యూమన్ కాంట్రిబ్యూషన్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ కాంట్రిబ్యూషన్, జపాన్ ఈజ్ వన్ ఆఫ్ ద డెవలప్డ్ స్టేట్స్ నా, రైట్? సో అలానే జాగ్రఫీ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఎ మైనర్ కన్స్టెంట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో అండ్ ఆల్సో there are some issues for perishable exports like మఖానా. సో బీహార్లో మఖానా డెవలప్ అవుతూ ఉంటుంది, కార్న్ డెవలప్మెంట్ అవుతుంది, లిచీ అనేది డెవలప్ అవుతుంది. సో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఇట్ ఈస్ బికమింగ్ లెస్ కాంపిటేటివ్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బికమింగ్ ఇంపెరిషబుల్. సో కాబట్టి వీళ్ళు ఏం చేయాలి అని అంటే దే నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్స్ అలాంగ్ గంగా, వీటిని డెవలప్ చేసుకోవాలి. ఇలాంటి ఇంకొన్ని ప్రాజెక్ట్స్ని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ద సెకండ్ ఆస్పెక్ట్ దట్ ఈస్ డిస్కస్డ్ ఈజ్ అబౌట్ అగ్రికల్చర్ వర్సెస్ ఇండస్ట్రియలైజేషన్. బీహార్ అనేది ప్రిడామినెంట్లీ అండ్ అగ్రికల్చర్ స్టేట్ అనమాట. 80% ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ ఇన్ అగ్రికల్చర్. ఫర్టైన్ ల్యాండ్ ఉంటుంది, ఇరిగేషన్ అనేది ఉంటుంది, బట్ ప్రొడక్టివిటీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ వెరీ లో. నేషనల్ యావరేజ్ కన్నా ప్రొడక్టివిటీ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ ఈస్ వెరీ వెరీ లో. ఇఫ్ యూ టేకప్ ద లెసన్స్ ఫ్రమ్ గ్రీన్ రెవల్యూషన్, బీహార్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మిస్ చేసింది దాని డెవలప్మెంటల్ ప్రాసెస్లో. ఓకే, అన్లైక్ ద మాల్వా, ఎంపీలో ఉన్న మాల్వాలా కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్గా లేదనమాట. ఓకే, సో కాబట్టి వాళ్ళు ఏంటంటే అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్తో పాటు సస్టైనబుల్ ప్రాక్టీసెస్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్లో వాటర్ క్రైసిస్ని ఎలా అవాయిడ్ చేశారో అలాంటి సో ఇంపార్టెంట్ టేక్అవేస్ని తీసుకోవచ్చు. ఇట్ షుడ్ స్టాప్ ఓవర్ యూజ్ ఆఫ్ ద ఫర్టిలైజర్స్. అండ్ ఇంకొకటి చూసుకుంటే ఎకనామిక్ ట్రాన్సిషన్ అనేది కూడా అవసరం. 80% ఆఫ్ ద పాపులేషన్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్. దే నీడ్ టు షిఫ్ట్ టు ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టర్స్ ఆల్సో. ఓకే, సో దే ఆర్ సేయింగ్ దట్ పోర్ట్స్ నుంచి మనం దూరం ఉన్నాం, ట్రాన్స్పోర్ట్ కాస్ట్లు ఎక్కువ ఉన్నాయి, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది అని అంటున్నారు. మరి హైదరాబాద్కి ఎలా వస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్? సో దట్ ఈస్ వేర్ జాగ్రఫీ అగైన్ అ మైనర్ కన్స్ట్రెంట్ అని చెప్పొచ్చు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ హిస్టారికల్ రీజన్స్ ఆర్ హిస్టారికల్ ఫ్యాక్టర్స్ ఆర్ స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. బీహార్ అనేది హిస్టారికల్గా ఇట్ సప్లైడ్ రా మెటీరియల్స్, బట్ కంపారిటివ్ అడ్వాంటేజ్ని లూజ్ అయ్యిందనే చెప్పొచ్చు. ఎందుకనంటే సో ఫ్రేట్ ఈక్వలైజేషన్ లాంటి పాలసీస్ వల్ల కాంపిటీషన్ అనేది తగ్గిపోయిందనమాట. ఇండస్ట్రియలైజేషన్ అనేది చాలా చాలా పూర్గా ఉన్నది, రా మెటీరియల్స్ ఉన్నప్పటికీ, లేబర్ అవైలబిలిటీ ఉన్నప్పటికీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టార్టెడ్ మైగ్రేటింగ్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, లోకల్ లెవెల్ ఎంప్లాయ్మెంట్స్ లేకపోవడం వల్ల. ఓకే, అండ్ సోషలిజం అండ్ క్యాస్ట్ పాలిటిక్స్ వల్ల కూడా బీహార్లో డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా లేదు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ గవర్నెన్స్. సో స్టేట్ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంది, గవర్నెన్స్ అనేది ప్రాపర్గా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా లేవన్నమాట. సెంట్రల్ ఫండ్స్ని ప్రాపర్గా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవట్లేదు. ఓకే, సో మెనీ ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఎలా ఉంటాయి? పర్ఫార్మెన్స్ బేస్డ్ రికమెండేషన్స్ ఉంటాయి. సో దానివల్ల బీహార్కి ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు. స్పెషల్ స్టేటస్ కావాలని అంటూ ఉంటారు, బట్ దెర్ ఆర్ సమ్ కండిషన్స్ టు గెట్ స్పెషల్ స్టేటస్ విచ్ దే ఆర్ ల్యాకింగ్. ఓకే, ఇలాంటి గవర్నెన్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. దీంతో పాటు సమ్ సోషల్ ఫ్యాక్టర్స్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో బీహారీ ఐడెంటిటీ అనేది లేదు, దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ బీహారీ ఐడెంటిటీ. ఓకే, సో బీహారీ ఐడెంటిటీ ఉంటే ఒక సోషల్ కోహెషన్ అండ్ ఇనర్షియా ఉంటుంది. పబ్లిక్ అవేర్నెస్ లేదు, సొసైటల్ పార్టిసిపేషన్ లేదు, పీపుల్ ఆర్ నాట్ పార్టిసిపేటింగ్, ఎడ్యుకేషన్ ప్రాపర్గా లేదు, స్కిల్ డెవలప్మెంట్ ప్రాపర్గా లేదు. వీటన్నిట్లల్లో మనం ఇన్వెస్ట్ చేయాలి ఫర్ ప్రాపర్ హ్యూమన్ డెవలప్మెంట్. దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ద బీహార్స్ కేస్. ఏ స్టేట్ అయినా డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే గవర్నెన్స్ ప్రాపర్గా ఉండాలి, ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఉండాలి, సోషల్ క్యాపిటల్ ప్రాపర్గా డెవలప్ అవ్వాలి. సో అన్ని సెక్టార్స్లో ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉండాలి. జాగ్రఫీ సహకరించినా లేకపోయినా హ్యూమన్ రిసోర్స్ అన్నా మనది ప్రాపర్గా స్ట్రాంగ్గా చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద కీ టేక్అవేస్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మోర్ దాన్ దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఓకే, రీస్టోరింగ్ ఫిజికల్ స్పేస్ ఫర్ ద స్టేట్స్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. జిఎస్టీ ఏదైతే ఉంటుందో ఇండియాలో ఒక న్యూ స్టేజ్కి ఎంటర్ అయిందని చెప్పొచ్చు. రీసెంట్గా ట్యాక్స్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీస్ట్రక్చరింగ్ అనేది చేస్తున్నాం, రైట్? It will give over almost 2 lakh crore in tax benefits to the consumers. 2 లక్షల ఓకే కోట్లు కన్జ్యూమర్స్కి ట్యాక్స్ బెనిఫిట్ రూపంలో కూడా వస్తుంది కన్జ్యూమర్స్కి. సో దీనివల్ల జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ ఏదైతే ఉంటుందో, సో దీంతో పాటు అంటే ఇక్కడ గవర్నమెంట్కి ఎంత నష్టం వస్తుంది? 2 lakh crores నష్టం వస్తుంది. దీంతో పాటు జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత స్టేట్స్ ఎవరైతే షేర్స్ని కోల్పోతారో వాళ్ళ పర్టికులర్ ట్రాన్సాక్షన్ని వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి జిఎస్టీ కోసం కంపెన్సేషన్ సెస్ ఇచ్చేవాళ్ళు. దీన్ని కూడా రీసెంట్గా అబాలిష్ చేయడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ మర్జ్డ్ విత్ ద రెగ్యులర్ ట్యాక్స్ ఆర్ రెగ్యులర్ జిఎస్టీ. ఓకే, సో దిస్ ఎండ్స్ ద ఎరా ఆఫ్ కంపెన్సేషన్ అండర్ ద జిఎస్టీ. ఈ చేంజ్ ఏదైతే ఉంటుందో ఈ చేంజ్ అనేది ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బూస్ట్ ద లోకల్ డిమాండ్. ఎందుకంటే పీపుల్కి ఆల్మోస్ట్ మనీ సేవ్ అవుతున్నాయి కాబట్టి పీపుల్ విల్ స్టార్ట్ డిమాండింగ్ మోర్. When people start demanding more, definitely production increases. వాళ్ళ నీడ్స్ని తగ్గట్టు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ప్రొడక్షన్ ఇంక్రీజెస్. కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ఇంక్రీజెస్. ప్రొడక్షన్కి ఎక్కువ మంది ఎంప్లాయీస్ కావాలి, ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజెస్. అంటే లాంగ్ టర్మ్లో మనకి ఏముంటుంది? ఎకనామిక్ గ్రోత్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద స్టేట్ ఆర్ అ గవర్నమెంట్. హవెవర్ కొంతమంది స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఫీలింగ్ దాట్ ఈ రెవెన్యూ నష్టం ఏదైతే జరుగుతుందో దిస్ హ్యాస్ నాట్ బీన్ ప్రాపర్లీ ఎస్టిమేటెడ్. ఎందుకంటే వాళ్ళు చాలా అన్హ్యాపీగా ఉన్నారు. సో కంపెన్సేషన్ డిమాండ్ అనే దాన్ని ఇగ్నోర్ చేశారు, దాన్ని ఎండ్ చేసేసారు. అండ్ సమ్ స్టడీస్ ఆర్ షోయింగ్ దట్ జిఎస్టీ అనేది ఇట్ హ్యాస్ జనరలీ బెనిఫిటెడ్ ఆల్ ద స్టేట్స్ త్రూ కంపెన్సేషన్ మెకానిజమ్స్. బట్ ఇప్పుడు పోస్ట్ కంపెన్సేషన్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇంకొన్ని ఇష్యూస్ని, కన్సర్న్స్ని రేజ్ చేస్తుంది స్టేట్స్లో. సెస్ ఛార్జెస్, సర్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో నుంచి వచ్చే షేర్ స్టేట్స్కి రాదనమాట. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్కే వెళ్తుంది.
అండ్ నవ్ డేస్ సెస్ అండ్ సర్చార్జెస్ ఎక్కువగా వేస్తూ ఉన్నారు చాలా ఐటమ్స్ మీద. సో ఇక్కడ నుంచి స్టేట్స్కి రెవెన్యూ రాదు, దట్ ఈస్ అనదర్ లాస్. అండ్ ఆల్సో ద ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ చేంజ్ ద ఫిజికల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ద కంట్రీ. Article 246 of the Constitution, it defines the areas of taxation for the center and the states. Center ki residuary powers kuda untai to make the laws which are not in the central list, like state list lo unna vatini kuda cheyochu okkokasari. 2016 lo parliament constitution ni amend chesi 246A ni add cheyadam jarigindi to levy the service tax. GST ni July 1st నుంచి మనం 2017 నుంచి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాం త్రూ 101 అమెండ్మెంట్ యాక్ట్. జిఎస్టీ అనేది ఇట్ యూజెస్ ఎ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ సిస్టమ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆరిజిన్ బేస్డ్. డెస్టినేషన్ ఎక్కడైతే ఫైనల్గా ఆ పర్టికులర్ గూడ్ ఆర్ సర్వీస్ అమ్మబడుతుందో అక్కడనే ట్యాక్సేషన్ అనేది వేయడం జరుగుతుంది. దానివల్ల డ్యూప్లికేషన్ ఆఫ్ ట్యాక్సెస్ అనేది ఉండదు. సో దిస్ అలౌస్ ద సెంటర్ అండ్ స్టేట్ టు షేర్ ఎ కామన్ ట్యాక్స్ బేస్. దీనివల్ల స్టేట్స్ అనేవి కొన్ని స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్ అటానమీని కోల్పోయారు. అండ్ జిఎస్టీ కౌన్సిల్లో కూడా ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్ట్రక్చర్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్, ఆ స్ట్రక్చర్లో కూడా సెంటర్ ఈజ్ డామినేటింగ్ అండ్ కంట్రోలింగ్ ద కీ డెసిజన్. ఇండియాలో ఉన్న ఫెడరల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అందులో ఆ ఫెడరల్ సిస్టమ్ ప్రకారం రిసోర్సెస్ కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ దే హ్యావ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్. నార్మలీ సెంటర్ ఏదైతే ఉంటుందో ఇట్ రైజెస్ మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూ, వైల్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువ ఎక్స్పెండిచర్ బర్డెన్ అనేది ఉంటుంది. ఎక్స్పెండిచర్ని పెట్టాల్సి వస్తుంది అనమాట టు ఇంప్రూవ్ ది అకౌంటబిలిటీ. ఈ ఫిజికల్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ టు బి కరెక్టెడ్ త్రూ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ని రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో వాటిని రీడిస్ట్రిబ్యూట్ చేసి ఆ పర్టికులర్ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఆర్టికల్లో కూడా ఐ విల్ డిస్కస్ అబౌట్ వన్ ఇంపార్టెంట్ థింగ్. There is an important term which is called as, so there is an inversion of the democracy anamata. Okay, inversion of the federalism. ఎందుకు ఇన్వర్షన్ అవుతుంది అని అంటే రెస్పాన్సిబిలిటీ అనేది స్టేట్స్లో ఉంటుంది కానీ ఎక్కువ ఇన్కమ్ ఎక్కడొస్తుంది సెంటర్లో. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ ఆర్టికల్లో నేను ఏం డిస్కస్ చేస్తాను అంటే మున్సిపాలిటీస్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కానీ ఫిజికల్ అటానమీ మాత్రం ఉండదు. ఫిజికల్ అటానమీలో సెంట్రలైజ్ అయిపోతుంది, అంటే స్టేట్స్కి సెంటర్కి ఎక్కువగా పవర్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేసే ఆర్టికల్ నిన్నదనమాట. నేను క్లాస్ తీసుకోలేదు కదా, సో ఐ యాడెడ్ దట్. ఓకే, సో దెర్ ఇస్ అ రోల్ ఆఫ్ ద ఫినాన్స్ కమిషన్ ఆల్సో. ఆర్టికల్ 268 to 293 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో సెంటర్ అండ్ స్టేట్ యొక్క ఫినాన్షియల్ రిలేషన్స్ గురించి చెప్తుంది అనమాట. సో అండ్ ఈ పర్టికులర్ ఆర్టికల్స్లో దెర్ ఇస్ అన్ ఆర్టికల్ కాల్డ్ ఆర్టికల్ 280, సో విచ్ స్పీక్స్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్. ఫినాన్స్ కమిషన్ రోల్ ఏంటి అని అంటే ద టోటల్ ట్యాక్స్ ప్రొసీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫార్ములాస్ ద్వారా వర్టికల్ డెవల్యూషన్ అండ్ హారిజంటల్ డెవల్యూషన్ చేయాలంటే, సో ద టోటల్ ట్యాక్స్ ప్రొసీడ్స్ని సెంటర్కి స్టేట్కి ఎంత షేర్ చేయాలి, సెంటర్కి ఎంత వాటా ఉంటుంది, స్టేట్స్కి ఎంత వాటా ఉంటుంది. అండ్ స్టేట్స్ కూడా ఒక్క స్టేట్ లేవు, ఎన్నో స్టేట్స్ ఉన్నాయి, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయలేము. బేస్డ్ ఆన్ ద జాగ్రఫీ, బేస్డ్ ఆన్ ద పాపులేషన్, ఇలా డిఫరెంట్ క్రైటీరియాస్ ఉంటాయి. ఆ క్రైటీరియా ఫార్ములాని సెట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఫినాన్స్ కమిషన్కి. ఆ ఫార్ములాని బట్టి వర్టికల్ డెవల్యూషన్ అండ్ హారిజంటల్ డెవల్యూషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇట్ విల్ డిసైడ్స్ ద ట్రాన్స్ఫర్స్ టు ద స్టేట్స్. సో కొంతమంది స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఫినాన్స్ కమిషన్ తీసుకొచ్చే ఈ ఫార్ములా ఏదైతే ఉంటుందో ఆ ఫార్ములా వల్ల వాళ్ళని పీనలైజ్ చేసేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సదర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, స్టేట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఎక్సెట్రా, ఇవన్నీ ఏమంటున్నాయనంటే మేము ప్రీవియస్గా పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని తీసుకొచ్చాం, కానీ మీరు ఫినాన్స్ కమిషన్ ఫార్ములాని చూసుకున్నట్టయితే పాపులేషన్ ఎవరైతే తగ్గించారో వాళ్ళకి తగ్గట్టుగా లేదు, వాళ్ళకి ఫేవరబుల్గా లేదు. ఎవరైతే తగ్గించలేదో, ఎవరైతే ఎఫర్ట్స్ పెట్టలేదో వాళ్ళకి ఫేవర్గా ఉంది పర్టికులర్ డెవల్యూషన్ ప్రాసెస్. కాబట్టి ఇట్ ఈస్ పీనలైజింగ్ అస్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఓకే, ఈ గ్యాప్స్ అండ్ ఇన్కన్సిస్టెన్స్ అనేవి ఇట్ ఈస్ మేకింగ్ ద థింగ్స్ వెరీ 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 వర్స్ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో, సో లెట్ మీ టెల్ యూ, సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ట్రాన్స్ఫర్స్ చేస్తుంది, అందులో గ్రాంట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో గ్రాంట్స్ విల్ బీ డన్ అండర్ ద సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్. సో ఎర్లియర్ ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో గ్రాంట్స్ అనేవి ఇంక్లూడ్ చేసేవాళ్ళు. ప్లానింగ్ కమిషన్ అనేది అబాలిష్ అయిన తర్వాత 2014లో ఆర్టికల్ 282 ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అలవింగ్ ద డైరెక్ట్ గ్రాంట్స్ ఫ్రమ్ ద సెంటర్, వైల్
ఆర్టికల్ 275 ఏదైతే ఉంటుందో ఇట్ ప్రొవైడ్స్ ద స్టాట్యుటరీ గ్రాంట్స్. దిస్ షుడ్ బి గివెన్ యాజ్ పర్ ద ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్. సో కాబట్టి ఈ గ్రాంట్స్ పరంగా కూడా ఫ్లో ఆఫ్ ఫండ్స్ అనేవి ట్రాన్స్పరెంట్గా ఫేర్గా ఉండట్లేవని కొంతమంది స్టేట్స్ ఆర్గ్యూ చేస్తున్నారు. అండ్ ఆల్సో ప్రీవియస్గా ఇండివిజువల్ ట్యాక్సెస్ ఉన్నప్పుడు సో దేర్ వర్ మోర్ టాక్సేషన్ షేర్ టు ద ట్యాక్స్ షేర్ అనేది ఎక్కువగా స్టేట్స్కి కూడా వెళ్ళేదన్నమాట. బట్ 88th అమెండ్మెంట్ తర్వాత సో గ్లోబల్ షేరింగ్ ప్రిన్సిపల్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే 11th ఫినాన్స్ కమిషన్ హెస్ రికమెండెడ్ దట్ 29.5% ఆఫ్ ది షేరబుల్ ట్యాక్స్, ఓకే, షేరబుల్ సెంట్రల్ ట్యాక్సెస్ అనేవి స్టేట్స్కి వెళ్తాయి. అంటే సెంటర్కి 100 ట్యాక్స్ ప్రొసీడ్స్ ఉంటే అందులో 29.5 రూపీస్ స్టేట్స్కి వెళ్తాయి అని చెప్పేసి 11th ఫినాన్స్ కమిషన్లో 80th అమెండ్మెంట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ ప్రిన్సిపల్ని, ఈ గ్లోబల్ షేరింగ్ ప్రిన్సిపల్ని. ఓకే, నౌ బేసికలీ 14th ఫినాన్స్ కమిషన్లో ఒకలా ఉంటే 14th వచ్చేసి దీన్ని ఇంక్రీజ్ చేశారు 42% వరకు, అండ్ 15th ఫినాన్స్ కమిషన్లో 41%కి డిక్రీజ్ చేశారు. అలా సో మనకు చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి. ఈ రికమెండేషన్స్ అనేవి ఇచ్చినప్పటికీ యాక్చువల్ డెవల్యూషన్ టు ద స్టేట్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ దేర్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ హెస్ కన్సిస్టెంట్లీ బీన్ లెస్ అని అంటున్నారు. ఓకే, సో షార్ట్ ఫాల్ ఏదైతే ఇక్కడ జరుగుతుందో సో దిస్ షార్ట్ ఫాల్ ఇస్ బికాస్ ఏవైతే ట్యాక్సేషన్ వెయ్యాలో వాటి మీద ట్యాక్సెస్ వేయకుండా సెస్ ఛార్జెస్ని ఇంపోజ్ చేస్తున్నారు, విచ్ విల్ నాట్ గో టు ద స్టేట్స్. ఇందులో షేరింగ్ స్టేట్స్కి వెళ్ళదు. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే ట్యాక్స్ ఇన్కమ్ తగ్గుతుంది. సో ద పర్సెంటేజ్ ఆఫ్ ఇన్కమ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ద ట్యాక్సెస్ దట్ ఆర్ రిసీవ్డ్, కానీ అసలు ట్యాక్స్ కలెక్షనే తక్కువగా అవుతుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు ద సెస్ అండ్ సర్చార్జెస్. దీనివల్ల ద ఓవరాల్ ఇన్కమ్ టు ద స్టేట్, ద ఓవరాల్ రెవెన్యూ టు ద స్టేట్ హ్యాస్ బీన్ డిక్రీజ్డ్. అండ్ స్టేట్స్ ఏమంటున్నారు అంటే సెస్ ఛార్జెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని ట్యాక్స్ స్ట్రక్చర్లో మర్జ్ చేసేయండి, డోంట్ లీవేట్ సపరేట్లీ. ఒకవేళ లీవే చేసినా మాకు షేర్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది స్టేట్స్. ఆన్ అన్ యావరేజ్ 44% ఆఫ్ ద స్టేట్ రెవెన్యూ రిసీట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ ఓన్లీ. కొన్ని స్టేట్స్ అయితే లైక్ బీహార్ లాంటి స్టేట్స్లో 72% ఉంది ఇది. ఓకే, హర్యానాలో 20%, తెలంగాణలో 21%, గుజరాత్లో 28%, ఒడిస్సాలో 41%. And also most of them are receiving less than what is required or less than what is to be given. సో ఇదేం చెప్తుంది, చాలా స్టేట్స్ అనేవి సెంటర్ మీద ఓవర్ డిపెండెంట్ అవుతున్నాయి. సో దానివల్ల వాళ్ళు ప్రాపర్గా ఎక్స్పెండిచర్ని స్పెండ్ చేయలేకపోతున్నారు. ఓకే, అండ్ ప్రీ అండ్ పోస్ట్ జిఎస్టీ రిఫార్మ్స్ ఆర్ జిఎస్టీ ఇంట్రడక్షన్ మీరు చూసుకున్నా సో జిఎస్టీ ఇంట్రడక్షన్ తర్వాత టాక్సేషన్ పవర్ అనేది ఓవర్ సెంట్రలైజ్ అయిపోయిందనమాట. బట్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇట్ ఈజ్ స్టిల్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద states. So this is another burden. So states అనేవి they are handling subjects like law and order, health, education, agriculture, local governance. Therefore states దగ్గర చాలా ఖర్చు అవుతుంది అనమాట, ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా ఉంటుంది, కమిట్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో కాబట్టి కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్లో కూడా స్టేట్స్కి ఎక్కువ పవర్ ఉండాలని చెప్పేసి స్టేట్స్ అడుగుతూ ఉన్నాయి. సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల మేము ఈ ఇష్యూస్ని ట్యాకిల్ చేయలేకపోతున్నామని స్టేట్స్ ఆర్గ్యూ చేస్తున్నారు. అండ్ సమ్ స్టేట్స్ ఆర్ ఆల్సో సజెస్టింగ్ దాట్ కెనడాలో లాంటి మోడల్స్ని మనం ఫాలో అవుతాం. ఓకే, సో అక్కడ ఏమవుతుంది అని అంటే ఫెడరల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ట్యాక్స్ రెవెన్యూలో 46% కలెక్ట్ చేసుకుంటుంది. అండ్ ఇట్ స్పెండ్స్ 40% వైల్ సబ్నేషనల్ గవర్నమెంట్స్ అంటే స్టేట్స్ ఏవైతే ఉంటాయో మిగతా 54% డైరెక్ట్గా వాళ్ళే సో బేసిక్గా కలెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. అంటే ఈ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఫిజికల్ అటానమీ అనేది ప్రాపర్గా ఉంది కెనడాలో. సో కాబట్టి మనం కెనడా లాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసుకోవాలి అని చెప్పేసి కొంతమంది స్టేట్స్ ఆర్గ్యూ చేస్తున్న విషయం అనమాట. సో పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి, సర్వీస్ నీడ్స్ పెరుగుతున్నాయి, స్టేట్ యొక్క ఎక్స్పెండిచర్ కమిట్మెంట్స్ పెరుగుతున్నాయి. కాబట్టి జిఎస్టీని టోటల్గా సెంట్రలైజ్ చేయకుండా దాంట్లో కొంచెం మార్పులు చేర్పులు తీసుకురావాలి, స్టేట్స్కి ఫినాన్షియల్ అటానమీ అనేది ఇవ్వాలి అని చెప్పేసి కొంతమంది ఎకానమిస్ట్ కూడా ఆర్గ్యూ చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ అపాయింటెడ్ అ కమిటీ టు ఎగ్జామైన్ ద సెంటర్ స్టేట్ రిలేషన్స్. సో ఈ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ ఆర్ ప్రపోజల్ ఏంటంటే వన్ సచ్ అ ప్రపోజల్ ఈజ్ టు షేర్ ద పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ బేస్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్.
జిఎస్టీ లాగానే ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సెంటర్కి స్టేట్స్కి షేర్ చేయండి అని చెప్పేసి రికమెండ్ చేసింది అనమాట. అండ్ అకార్డింగ్ టు 2025 to 2026 బడ్జెట్ ఎస్టిమేట్స్ సెంట్రల్ ట్యాక్స్ డెవల్యూషన్ ఎంత ఉంది స్టేట్స్కి అని అంటే ఇట్ ఈస్ దిస్ మచ్. ఓకే, ఒకవేళ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ని కూడా మనం యాడ్ చేస్తే ఇందులో 50-50 షేర్ చేసుకుంటే ఇన్కమ్ విల్ రైజ్. ఓకే, అండ్ అనదర్ సజెషన్ ఈస్ టు అలౌ స్టేట్స్ టు టాప్ అప్ ద పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ని కూడా వాళ్ళకి అందులో ఉన్న షేర్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. సో స్టేట్స్కి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఇవ్వాలి. అండ్ తమిళనాడులో చెప్పిన కమిటీ ప్రపోజల్ ప్రకారం వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ బేస్లో కూడా 50% షేర్ స్టేట్స్కి ఇచ్చినట్టయితే డెఫినెట్లీ స్టేట్స్ కెన్ కోప్ అప్ విత్ ది ఇంక్రీజ్ ఇన్ ద ప్రెషర్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. సో ఇది సెంటర్ అండ్ స్టేట్స్కి అయితే నెక్స్ట్ ఆర్టికల్ సెంటర్ స్టేట్స్ అండ్ మున్సిపాలిటీస్ అండ్ పంచాయత్స్కి ఆ టజిల్ అనమాట. లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ దట్ ఆల్సో. వై ఈస్ ద ఫిజికల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ మున్సిపాలిటీస్ ఫ్లాడ్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇది నేను లాస్ట్ డే అంటే నిన్నటి న్యూస్ పేపర్ నుంచి నేను పిక్ చేసుకున్నాను అనమాట. అర్బన్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇట్ కాంట్రిబ్యూట్స్ నియర్లీ 2/3 ఆఫ్ ది నేషనల్ జీడిపి. నేషన్ యొక్క జీడిపిని 2/3 అర్బన్ ఇండియా నుంచే మనకు వస్తుంది. కానీ టోటల్ ట్యాక్స్ రెవెన్యూ ఏదైతే కంట్రీకి వస్తుందో ఆ ట్యాక్స్ రెవెన్యూలో జస్ట్ 1% ఆర్ లెస్ దెన్ 1% మాత్రమే అర్బన్ ఇండియాకి కాంట్రిబ్యూట్ అవుతుందన్నమాట. అంటే సిటీస్కి ఫండింగ్ ప్రాపర్గా వెళ్ళట్లేదు. ఒకవేళ వెళ్ళినా ఇట్ హ్యాస్ బీన్ ఇన్ఎఫిషియంట్. ఓకే, అందుకే మనం ఏం చెప్పొచ్చు అని అంటే ద ఫిజికల్ సిస్టమ్ ఈజ్ ఫ్లాడ్ అని చెప్పొచ్చు అనమాట. ప్రస్తుతం మున్సిపల్ ఫినాన్సెస్ ఏవైతే ఉంటాయో దీస్ ఫినాన్సెస్ డిపెండ్స్ ఆన్ ది గ్రాంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటున్నాయి. సో ద గ్రాంట్స్ కమ్ ఫ్రమ్ ద స్టేట్స్ ఆర్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ సమ్ టైమ్స్ లోన్స్ రూపంలో వస్తూ ఉంటాయి. సమ్ టైమ్స్ స్పెషల్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటి కిందకు వస్తూ ఉంటాయి. బట్ వీటిలలో మీరు చూసుకున్నట్టయితే సో ఎవరైతే రిసీవింగ్ ఎండ్లో ఉంటారో వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంటుందా, ఎవరైతే ఇచ్చే ఎండ్లో ఉంటారో వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంటుందా? ఇచ్చే వాళ్ళకే పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ టోటల్గా ఇష్యూ అనేది టాక్సేషన్ పవర్ అనేది సెంట్రలైజ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే మున్సిపాలిటీస్ యొక్క ఎబిలిటీ ఏదైతే ఉంటుందో టు రేజ్ దేర్ ఓన్ ఫండ్స్ అది తగ్గిపోతుంది అనమాట. ఇట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే సో ద టోటల్ పవర్ ఈజ్ గెటింగ్ సెంట్రలైజ్డ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇస్ జిఎస్టీ ఇంట్రడక్షన్ కన్నా ముందు మున్సిపాలిటీస్ ఎవరైతే ఉన్నాయో సో ఆ మున్సిపాలిటీస్ అనేవి ఆక్ట్రాయ్స్ని, ఎంట్రీ ట్యాక్సెస్ని అండ్ లోకల్ లెవెల్ సర్చార్జెస్ని కలెక్ట్ చేసుకునేవి. ఓకే, సో విచ్ ఫార్మ్డ్ దేర్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ రెవెన్యూ. బట్ పోస్ట్ జిఎస్టీ ఏమైంది అని అంటే ఈ ట్యాక్సెస్ అనేవి సో దీస్ వర్ అబ్జార్బ్డ్ ఇన్ టు ద జిఎస్టీ సిస్టమ్. ఈ ట్యాక్సెస్ కూడా జిఎస్టీ సిస్టంలోకి వెళ్ళిపోయాయి అనమాట. అయితే మున్సిపాలిటీస్కి ఇక్కడ ఏదైతే నష్టం వస్తుందో దాంట్లో కంపెన్సేషన్ అనేది వెళ్ళాలి. బట్ కంపెన్సేషన్ అనేది ప్రాపర్గా రావట్లేదు. దీనివల్ల ఏమవుతుంది? మున్సిపాలిటీస్ హ్యావ్ లాస్ట్ ద ఫిజికల్ అటానమీ. దే హ్యావ్ ల్యాక్డ్ ది రెవెన్యూ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని లూజ్ అయ్యాయి. అండ్ నౌ సిటీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొవైడ్ సర్వీసెస్. సో వాటికి వచ్చే ఇన్కమ్ తగ్గింది కానీ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ స్టిల్ ఉన్నాయి. లైక్ పబ్లిక్ సర్వీసెస్ లైక్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేయాలి, అఫోర్డబుల్ హౌసింగ్తో ముందుకు రావాలి అండ్ క్లైమేట్ రెసిలియన్స్ని పెంచుకోవాలి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ముందుకు తీసుకురావాలి. కానీ ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్న సఫిషియంట్ ఫండింగ్ మెకానిజమ్స్ అనేవి లేవు. సో దిస్ విల్ క్రియేట్ అ పారాడాక్స్. రెస్పాన్సిబిలిటీస్ అనేవి సెంట్రలైజ్ అయ్యాయి బట్ పవర్ టు రేజ్ ఫండ్స్ హ్యావ్ బికేమ్ సెంట్రలైజ్డ్ బట్ రెస్పాన్సిబిలిటీస్ మాత్రం డీసెంట్రలైజ్ అయ్యాయి. ఐఎమ్ సారీ, ఐ విల్ రిపీట్ ద స్టేట్మెంట్. రెస్పాన్సిబిలిటీస్ హ్యావ్ బికమ్ డీసెంట్రలైజ్డ్, పవర్ మాత్రం సెంట్రలైజ్ అయింది. పవర్ అమ్మ నాన్న చేతిలో ఉంటుంది కానీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గెటింగ్ ద జాబ్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్. అలానే పవర్ అనేది సెంటర్ చేతిలో ఎక్కువగా ఉంటుంది, స్టేట్ చేతిలో ఎక్కువ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ మాత్రం మున్సిపాలిటీస్ చేతిలో ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇన్వర్షన్ ఆఫ్ డెమోక్రసీ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్. ఇన్వర్షన్ ఆఫ్ డెమోక్రసీ అనేది అవుతుంది అనమాట. సో దీనికి సొల్యూషన్గా సో ఇక్కడ ఆథర్ మున్సిపల్ బాండ్స్ని తీసుకురావాలి అని చెప్తున్నారు. మున్సిపల్ బాండ్స్ కెన్ యాక్ట్ యాజ్ అ సొల్యూషన్ అని అంటున్నారు.
So there are few policies from Niti Aayog and other reforms are they are suggesting that మున్సిపల్ బాండ్స్ అనేవి ఒక న్యూ ఫైనాన్సింగ్ టూల్గా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ దెర్ ఈజ్ అ లో క్రెడిబిలిటీ ఆఫ్ ద మున్సిపల్ బాండ్స్. సిటీస్ ఏవైతే ఉన్నాయో సిటీస్ ఆర్ జడ్జ్డ్ మెయిన్లీ బై దేర్ ఓన్ రెవెన్యూ లైక్ ప్రాపర్టీ ట్యాక్సెస్, యూజర్ ఫీజ్ ఎక్సెట్రా. బట్ వాళ్ళకు వచ్చే రెగ్యులర్ గ్రాంట్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ని బట్టి ఈ పర్టికులర్ క్రెడిబిలిటీ అనేది టెస్ట్ చేయట్లేదు. అంటే ఒకరు మనకు లోన్ ఇవ్వాలి అని అంటే, లేకపోతే మనకు గ్రాంట్స్ ఇవ్వాలి అని అంటే డెఫినెట్లీ మన క్రెడిబిలిటీని చెక్ చేసే లోన్స్ ఇస్తారు. ఇన్ ద సేమ్ వే క్రెడిబిలిటీ ఆఫ్ మున్సిపాలిటీస్ ఇస్ వెరీ వెరీ లెస్. ఈ బాండ్స్లోకి, ఈ బాండ్ మార్కెట్లకి అవి ఎంటర్ అవ్వాలన్నా వాటికి క్రెడిబిలిటీ ఉండాలి. ఈ క్రెడిబిలిటీని చెక్ చేసే పారామీటర్స్ ఏమున్నాయి అని అంటే ద అమౌంట్ ఆఫ్ ద పవర్ దట్ దే హోల్డ్ ఇన్ రేజింగ్ ద ప్రాపర్టీ ట్యాక్సెస్, యూజర్ ఫీజ్ ఎంతవరకు కలెక్ట్ చేసుకుంటున్నారు, ఇవి చూస్తున్నారు తప్పితే వాళ్ళకి గ్రాంట్స్ ఎంత వస్తున్నాయి, ట్రాన్స్ఫర్స్ ఎంత వస్తున్నాయి, స్కీమ్స్ ద్వారా ఎంత అమౌంట్ వస్తున్నాయనే చెక్ చేయట్లేదు. సో డెఫినెట్లీ ట్యాక్సింగ్ పవర్ అనేది చాలా తక్కువ ఉంది. ఓకే, సో దీనివల్ల క్రెడిబిలిటీ, ఓవరాల్ క్రెడిబిలిటీ అనేది తక్కువ ఉందన్నమాట. సో ఇక్కడ గ్రాంట్స్ని నాన్ రికరింగ్ ఇన్కమ్ లాగా మనం ట్రీట్ చేయడం వల్ల, నాన్ రికరింగ్ ఇన్కమ్ లాగా ట్రీట్ చేయడం వల్ల రియాలిటీ అనేది లూజ్ అవుతున్నాం అనమాట. ఒక రియాలిటీ అనేది లేదు. సో ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్సెస్ మీద, యూజర్ ఫీజ్ మీద క్రెడిబిలిటీని బేస్ చేసుకోవడం అనేది అన్ఫేర్. ప్రాపర్టీ ట్యాక్సెస్ అనేవి టోటల్ ట్యాక్సేషన్ సిస్టంలో 20 to 25% మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తాయి. కాబట్టి అక్కడున్న రెసిడెంట్స్ ఈ ట్యాక్సెస్ ఎక్కువగా, ప్రాపర్టీ ట్యాక్సెస్ని ఒకవేళ ఎక్కువ చేసినా అక్కడ ఉన్న రెసిడెంట్స్ మీద ఎక్కువ బర్డెన్ అనేది పడుతుంది. వాళ్ళు వాటర్, శానిటేషన్ ఇలాంటి బేసిక్ సర్వీసెస్ని కూడా కొనుక్కోవాలన్నా వాళ్ళ మీద బర్డెన్ పడుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే దెర్ విల్ బి అన్ ఇష్యూ ఆఫ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ ద పబ్లిక్ గుడ్స్. పబ్లిక్ గుడ్స్ అనేవి టోటల్గా ప్రైవేటైజ్ అయిపోతాయి. కమాడిఫికేషన్ ఆఫ్ ద ప్రైవేట్ గుడ్స్, ప్రైవేటైజేషన్ ఆఫ్ ది పబ్లిక్ గుడ్స్. దానివల్ల బర్డెన్ సిటిజన్స్ మీద పడుతుంది ఒకవేళ ప్రాపర్టీ ట్యాక్సెస్ని, యూజర్ ఫీజ్ని పెంచితే. కాబట్టి ఓన్లీ దీని ఆధారంగా మీరు క్రెడిబిలిటీని ఇచ్చి మున్సిపల్ బాండ్ మార్కెట్లో ఛాన్స్ ఇవ్వడం అనేది ఇట్స్ అ అన్ఫేర్ థింగ్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ దెర్ ఆర్ ఫ్యూ లెసన్స్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. సో స్కాండినేవియన్ కంట్రీస్ లైక్ నార్వే, ఫిన్లాండ్ ఎక్సెట్రా ఏవైతే ఉన్నాయో, స్కాండినేవియన్ కంట్రీస్ లైక్ డెన్మార్క్, స్వీడన్, నార్వే. సో ఇక్కడ మున్సిపాలిటీస్ ఏంటి అని అంటే దే లీవే ద ట్యాక్స్ అండ్ దే కలెక్ట్ ఇన్కమ్ ట్యాక్సెస్ ఆల్సో. ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ ఎబిలిటీ కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. సిటిజన్స్ ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్, అకౌంటబుల్ అండ్ లోకల్ గవర్నమెంట్స్తో మంచి రిలేషన్ అనేది ఉంటుందన్నమాట మున్సిపాలిటీస్కి. సో అలాంటి మోడల్స్ని మనం కూడా అడాప్ట్ చేసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ ఎబిలిటీ కూడా వాళ్ళకి పెంచాలి. సో ఇంతకుముందు ప్రీవియస్ ఆర్టికల్లో కూడా అదే చెప్పాను, 50% ఆఫ్ ద పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేవి స్టేట్కి రావాలి అని. ఆ స్టేట్కి వచ్చిన దాంట్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ అథారిటీ ఎవరికి ఇవ్వాలి? మున్సిపాలిటీస్కి ఇవ్వాలి. ఇలా ఒక డీసెంట్రలైజ్డ్ మోడల్ని స్కాండినేవియన్ కంట్రీస్ని నుంచి మనం నేర్చుకోవచ్చు. సో వాట్ ఆర్ ద రికమెండెడ్ రిఫార్మ్స్ బై ది ఆథర్ అని అంటే, రికమెండెడ్ రిఫార్మ్స్ ఆర్, first thing they have to recognize the grants and the shared taxes. సో దీన్ని ఒక లెజిటిమేట్ సిటీ ఇన్కమ్గా చూస్ చేసుకోవాలి వాళ్ళు. అండ్ దే హ్యావ్ టు ఇంక్లూడ్ ద గవర్నెన్స్ కెపాసిటీని ఇంక్లూడ్ చేసుకోవాలి. రేటింగ్ సిస్టమ్స్లో క్రెడిబిలిటీని ఎన్హాన్స్ చేసుకోవాలి. ఫినాన్షియల్ అటానమీని ఇవ్వాలి. అండ్ ఆల్సో దే హ్యావ్ టు అలౌ స్టేట్స్ టు ఇయర్ మార్క్ జిఎస్టీ కంపెన్సేషన్ ఏదైతే స్టేట్స్కి రిసీవ్ అవుతుందో, హవెవర్ ఇట్ హెస్ బీన్ స్టాప్డ్ నౌ, ఒకవేళ కంటిన్యూ చేస్తే దాంట్లో సెటన్ పోర్షన్ మున్సిపాలిటీస్కి కూడా వెళ్ళాలి. సో ఇలాంటి కొన్ని స్టెప్స్ని మనం తీసుకురావడం వల్ల ఫినాన్షియల్ అటానమీ ఆఫ్ ది మున్సిపాలిటీస్ విల్ ఇంప్రూవ్. ఫినాన్షియల్ అటానమీ ఇంప్రూవ్ అయినప్పుడు డెఫినెట్లీ క్రెడిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. క్రెడిబిలిటీ ఇంప్రూవ్ అయితే మున్సిపల్ బాండ్ మార్కెట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల ఓవరాల్గా ఇట్ విల్ బికమ్ స్టేబుల్, ఇట్ క్యాన్ do the services very well, it will help in the long term for them. Okay, so this is the key takeaway from this article. I hope you have understood. నెక్స్ట్ ఆర్టికల్, ఇది కూడా నేను నిన్నటి న్యూస్ పేపర్ నుంచి పిక్ చేసుకోవడం జరిగింది. బయోటెక్ సర్జ్ బిల్డ్స్ మొమెంటమ్ బట్ ఫేసెస్ స్కేలింగ్ బాటిల్ నెక్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇండియన్ బయోటెక్ సెక్టార్ ఏదైతే ఉందో, ద ఇండియన్ బయోటెక్నాలజీ సెక్టార్, ఇట్ హ్యాస్ గ్రోన్ వెరీ వెరీ ర్యాపిడ్లీ అని చెప్పొచ్చు ఓవర్ ద పాస్ట్ 5 years. నంబర్ ఆఫ్ బయోటెక్ స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో దే హ్యావ్ రోస్. సో ఇంతకుముందు 2018లో 500 ఉండేవి, బట్ నౌ 2025కి వచ్చేసరికి 10,000 బయోటెక్ స్టార్టప్స్ పెరిగాయి.
So these are also supported by 94 incubators across the 25 states. And there are few initiatives by the government like Bio E3 policy and the vision to create almost $300 billion bioeconomy. బయోఎకానమీని మనం $300 billion వర్త్గా చేయాలి బై 2030. మనం ఒక ఫౌండేషన్, ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్గా మారాలి అనే ఒక గోల్ మనకు ఉంది. అండ్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యూ కంపెనీస్ లైక్ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్. సో దిస్ షోస్ దాట్ ఇండియా యొక్క స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా ఉంది. సో మనం అఫోర్డబుల్ వ్యాక్సిన్స్ ఇవ్వడంలో, జెనరిక్స్ ఇవ్వడంలో మంచి పొజిషన్లో ఉన్నాం. అండ్ దీంతో పాటు కొత్త కొత్త స్టార్టప్స్తో ముందుకు వస్తున్నాం లైక్ మెడ్జీనోమ్, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్. ఇవి కూడా ప్రెసిషన్ మెడిసిన్ అండ్ డయాగ్నోస్టిక్ మెథడాలజీస్ని ఇంప్రూవ్ చేయగలుగుతున్నాయి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఇండియాస్ బయోటెక్ ఈకోసిస్టంలో ఉన్న సో బేసికలీ బయోటెక్ ఈకోసిస్టంలో ఉన్న స్ట్రెంగ్స్ మీరు చూసుకున్నట్టయితే సో ఫస్ట్ థింగ్ అఫోర్డబుల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో లోవర్ కాస్ట్ అనేది స్టార్టప్స్ ఇన్నోవేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అఫోర్డబుల్గా ఉంది. అండ్ యంగ్ అండ్ డైవర్స్ టాలెంట్ పూల్ అనేది అనదర్ ఇంపార్టెంట్ బిగ్ థింగ్ ఫర్ ఇండియా. స్ట్రాంగ్ వర్క్ ఫోర్స్ ఉండడం, సపోర్టివ్ రీసెర్చ్ కెపాసిటీ అండ్ ఈకోసిస్టమ్ ఉండడం అనదర్ ఇంపార్టెంట్ థింగ్. డిజిటల్ ఇంటిగ్రేషన్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఏఐ అండ్ డేటా డ్రివెన్ అప్రోచెస్ని తీసుకొస్తున్నారు ఈ కంపెనీస్. And India is supplying over 60% of vaccines for diseases like DPT, BCG, measles. వీటన్నిటికి సంబంధించిన వ్యాక్సిన్ 60% మన దగ్గర నుంచే వెళ్తున్నాయి. సో దీస్ ఆర్ ద గ్రేటెస్ట్ స్ట్రెంగ్స్ ఫర్ ఇండియా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యూ ఛాలెంజెస్ అనేవి కూడా ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫండింగ్ గ్యాప్ అనమాట. సో ఎర్లీ స్టేజెస్లో ఫండింగ్ అనేది ఉన్నప్పటికీ సో phase 2 క్లినికల్ ట్రయల్స్లో ప్రాపర్ ఫండింగ్ అనేది ఉండట్లేదు అనమాట. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పటికీ ఫ్రాగ్మెంటెడ్గా ఉంటుంది. లైక్ మెనీ ఇంక్యుబేటర్స్ ఉన్నా బట్ ఓన్లీ ఫ్యూ ఆర్ ప్రొవైడింగ్ ద కంప్లీట్ ఫెసిలిటీస్ దట్ ఆర్ నీడెడ్. ఓకే, అండ్ రెగ్యులేటరీ హర్డల్స్ కూడా ఉన్నాయి. సో ప్రస్తుతం ఉన్న లాస్ ఏవైతే ఉన్నాయో క్లినికల్ ట్రయల్స్కి సంబంధించి, పేటెంట్స్కి సంబంధించి, అప్రూవల్స్కి సంబంధించి ఇవన్నీ చాలా అవుట్డేటెడ్గా మారాయి. సో ఇలాంటి ఛాలెంజెస్ని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అండ్ స్టార్టప్ వాజ్ డెవలపింగ్ ఇన్ ఇండియా ఆన్ ఏఐ ప్లాట్ఫామ్. సో క్యాన్సర్ డిటెక్షన్కి ఒక స్టార్టప్ అనేది డెవలప్ చేస్తున్నాము, దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, బట్ దానికి ప్రాపర్ ఫండింగ్ అనేది రావట్లేదు అనమాట. దట్ ఈస్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ వీ కెన్ కోట్ దట్ ఫండింగ్ గ్యాప్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో వాట్ షుడ్ బి ద స్ట్రాటజిక్ ప్రయారిటీస్? ఇవన్నిటిని ఓవర్కమ్ చేసి మనం గ్రోత్ అవ్వాలి అని అంటే దీంట్లో టు సస్టైన్ అవర్ ఇండియన్ బయోటెక్ మొమెంటమ్ కొన్ని స్టెప్స్ తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి ఆ స్టెప్స్? ఏం స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది? వీ నీడ్ టు కన్సాలిడేట్ ద రిసోర్సెస్. హై ఇంపాక్ట్ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే క్లస్టర్స్ అంటే ఏంటి? హౌ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ క్లస్టర్స్ లైక్ జీనోమ్ వ్యాలీ ఇన్ హైదరాబాద్ అండ్ ముంబై పూణే కారిడార్లో ఉన్న కొన్ని క్లస్టర్స్ని, అలాంటి వాటిని మనం ఫోకస్ చేయాలి. ఫండింగ్ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలి. ఓకే, ఫండింగ్ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఒక డెడికేటెడ్ బయోటెక్ ఫండ్ని క్రియేట్ చేయాలి. క్లినికల్ ట్రయల్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అండ్ వీ నీడ్ టు అట్రాక్ట్ ద టాలెంట్. వీ హ్యావ్ టు రివర్స్ ద బ్రెయిన్ డ్రెయిన్. ఓకే, ట్యాక్స్ హాలిడేస్ ఇవ్వడం, గ్రాంట్స్ని రీలొకేట్ చేయడం, సాఫ్ట్ లోన్స్ ఇవ్వడం. అండ్ ప్రస్తుతం ఉన్న రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్డేట్ చేయాలన్నమాట. ఓకే, ఇవన్నిటిని మనం ఫోకస్ ఏరియాస్గా మార్చుకోవాలి. అండ్ అనదర్ ఫోకస్ ఏరియా షుడ్ బి ఏఐ డ్రివెన్ డ్రగ్ డిజైన్స్ మీద మనం ఫోకస్ చేయాలి. ఓకే, హెల్త్ కేర్లో. అండ్ ఇంకొకటి ప్రెసిషన్ జీనోమ్ అండ్ జీన్ థెరపీ టెక్నాలజీస్ లైక్ క్రిస్పర్, ఇవన్నీ మనం తీసుకురావాలి ఫర్ ట్రీటింగ్ ద క్రోనిక్ డిసీజెస్ లైక్ క్యాన్సర్స్ ఎక్సెట్రా. అండ్ అగ్రికల్చర్లో కూడా బయోటెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఫర్ స్మాల్ ఫార్మ్స్ ఎక్సెట్రా. అండ్ వ్యాక్సిన్స్, బయోసిమిలర్స్, జెనరిక్స్ ఇవేవైతే ఉన్నాయో వాటి యొక్క స్ట్రెంగ్స్ని, స్టార్టప్స్ని కూడా మనం సపోర్ట్ చేయాలి. సో ద వే ఫార్వర్డ్ ఇస్ వీ నీడ్ టు స్ట్రీమ్ లైన్ ది ఎంటైర్ ఈకో సిస్టమ్. ఫండింగ్ గ్యాప్స్ని రెడ్యూస్ చేయాలి. అండ్ వీ నీడ్ టు బ్రింగ్ ద మోర్ రెగ్యులేషన్స్ ఇన్ టు ద సెక్టర్. ఓకే, సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ఇంప్రూవైజింగ్ ద బయోటెక్నాలజీ సెక్టర్ ఫర్దర్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో కోట్ చేసుకొని పెట్టుకోండి. బికాస్ బయోటెక్నాలజీ రిలేటెడ్ డేటా రిలేటెడ్ ఆర్టికల్స్ మళ్ళీ రావు.
ఉన్నప్పుడే మనం కోట్ చేసుకొని పెట్టుకుంటే డెఫినెట్లీ దట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ అస్ ఫర్ రైటింగ్ ది ఆన్సర్స్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇఫ్ దెర్ ఈస్ అ డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ద క్రిటికల్ ఫ్యాక్టర్ ఇన్ ఇండియాస్ క్లీన్ ఎనర్జీ అంబిషన్స్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఇండియా వాంటెడ్ టు బికమ్ అ గ్లోబల్ లీడర్ ఇన్ క్లీన్ ఎనర్జీ. గ్లోబల్ లీడర్ అయ్యి సస్టైనబుల్ గ్రోత్ని అచీవ్ చేయాలి అని అనుకుంటున్నాం. కానీ ఇది అచీవ్ చేయాలి అని అంటే మనకి క్రిటికల్ మినరల్స్ కావాలి, లైక్ లిథియం, కోబాల్ట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. బట్ ఈ మినరల్స్ అనేవి ఎందుకు ఎసెన్షియల్ మనకి? ఎందుకనంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో, సోలార్ ప్యానల్స్లో, విండ్ టర్బైన్స్లో, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్లో వీటినే యూస్ చేస్తూ ఉంటాం. అయితే ఇండియా అనేది పంచామృత్ టార్గెట్స్లో భాగంగా 500 GW ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని రీచ్ అవ్వాలనుకుంటుంది బై 2030. అలాంగ్ విత్ దాట్ 2070 వరకు నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ని మనం రీచ్ అవ్వాలనుకుంటున్నాం. ఓకే, ఫర్ దిస్ టు హ్యాపెన్ మనము రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ మిగతా సెక్టార్స్కి ట్రాన్సిషన్ అవ్వాలి, రాదర్ దెన్ డిపెండింగ్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ హై ఎమిషన్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్న రిలీజ్ అయ్యే సెక్టార్స్లో ఉండకూడదు. ఫర్ దాట్ ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్, రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్స్ కావాలి. దానికి క్రిటికల్ మినరల్స్ అనేవి చాలా క్రూషియల్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి చాలా క్రూషియల్. కానీ ఇక్కడ ఒక పర్టికులర్ ఇష్యూ ఏంటి అని అంటే ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ నియర్లీ 100% లిథియం. ఓకే, కోబాల్ట్, లిథియం, కోబాల్ట్ ఆల్మోస్ట్ మనం ఇంపోర్టే చేసుకుంటున్నాం వేరే కంట్రీస్ నుంచి. అండ్ 90% ఆఫ్ అదర్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇంపోర్టే చేసుకుంటున్నాం. ఓకే, ఈవెన్ నికిల్ లాంటివి కూడా 100% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇలా ఇఫ్ యూఆర్ డిపెండింగ్ మోర్ ఆన్ ది ఇంపోర్ట్స్, మన యొక్క జియో పొలిటికల్ టెన్షన్స్, ట్రేడ్ టెన్షన్స్, గ్లోబల్ కాంపిటీషన్ ఏదైతే ఉంటుందో, సో దట్ విల్ డెఫినెట్లీ గెట్ ఎఫెక్టెడ్. ఎందుకనంటే ప్రస్తుతం గ్లోబల్ కాంపిటీషన్ ఎక్కువైంది రేర్ ఎర్త్ ఎలిమెంట్స్కి, ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అయ్యాయి. చైనా హెస్ బ్యాన్డ్ ది ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇట్. ఓకే, ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ ది ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇట్. దీనివల్ల అండ్ ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ తీసుకురావడం వల్ల వేరియస్ కంట్రీస్, సో మనకి ఇంపోర్ట్ ఏదైతే జరగాలో జరగకపోవచ్చు. సో విల్ బీన్ అ డేంజర్. ఓకే, రేర్ ఎర్త్ సెక్యూరిటీ అనేది మనకు ఉండదు. అండ్ చైనా ఏదైతే ఉందో విచ్ ఈస్ కమింగ్ అప్ విత్ ద ట్రేడ్ రెస్ట్రిక్షన్, ఈ కంట్రీలోనే 60% ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ మొత్తం ప్రొడ్యూస్ చేసిన దాంట్లో 85% ప్రాసెసింగ్ కూడా అక్కడే జరుగుతుంది. సో ఇండియాలో చూసుకుంటే ఇండియాలో చాలా తక్కువ కాంట్రిబ్యూషన్ ఉంది. టోటల్ గ్లోబల్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ ప్రొడక్షన్లో 1% మాత్రమే ఇండియా నుంచి కాంట్రిబ్యూట్ అవుతుంది. కాబట్టి ఎక్కువ మనం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి ఇట్ విల్ బీ అ ప్రాబ్లమ్ టు అస్. డొమెస్టిక్కి పొటెన్షియల్ ఉందా అని అంటే ఫ్యూ ఏరియాస్ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. లైక్ లిథియం లాంటివి ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఏరియాస్ లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ రాజస్థాన్. అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒడిస్సాలో, ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. And government has also come up with few policies. National Mineral Exploration Policy 2016. Read more about it. Okay? Mines and Minerals Act. Read more about this also. ఈ పర్టికులర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఈ పర్టికులర్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ప్లోరేషన్ చేయడానికి ఇవి హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మన భూమి లోపల, ఎక్కడెక్కడ మనం మైన్ చేయొచ్చు అనే ఎక్స్ప్లోరేషన్కి సపోర్ట్ చేసే ఈ పర్టికులర్ చట్టాలన్నమాట. అండ్ దిస్ విల్ ఎంకరేజ్ ద ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ బికాస్ మైనింగ్ ఇవన్నీ కాస్ట్లీ ఎక్సర్సైజెస్ కాబట్టి గవర్నమెంట్ అలోన్ కెనాట్ డూ దాట్. ప్రైవేట్ సెక్టర్స్ పార్టిసిపేట్ చేయాలి. అయితే 2023లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన ఎస్టిమేషన్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ప్రకారం 5.9 మిలియన్ టన్స్ ఆఫ్ లిథియం ఏదైతే ఉంటుందో దట్ ఈస్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. అండ్ 20 క్రిటికల్ మినరల్ బ్లాక్స్ లైక్ లిథియం, గ్రఫైట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ వర్ ఆక్షన్డ్ రీసెంట్లీ. ఇట్ మీన్స్ దట్ వీఆర్ అట్రాక్టింగ్ ఇండియన్ అండ్ మల్టీనేషనల్ కంపెనీస్. కాకపోతే ఈ ఎక్స్ప్లోరేషన్ డ్రైవ్ అనేది ఇంకా కంటిన్యూ అవ్వాలి, ఇంకా స్ట్రెంథెన్ అప్ అవ్వాలి. వీ నీడ్ ద ప్రాసెసింగ్ అండ్ పార్ట్నర్షిప్స్ ఆల్సో. సో వన్స్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత వాటిని మైన్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి, దాన్ని రిఫైన్ చేయాలి. వాటన్నిటికీ సంబంధించిన టెక్నాలజీస్ని కూడా మనం డెవలప్ చేయాలి. ఆ టెక్నాలజీస్కి కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లేదా ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది అవసరం. ఎందుకంటే అవన్నీ కాస్ట్లీ ఎఫైర్స్ కాబట్టి. ఓకే, మన ప్రాసెసింగ్ టెక్నాలజీస్ని అడ్వాన్స్ చేసుకోవాలి, రీసైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అడ్వాన్స్ చేసుకోవాలి, డొమెస్టిక్ పైలట్ ప్రాజెక్ట్స్ని తీసుకురావాలి, గవర్నమెంట్ సబ్సిడీస్ ఇవ్వాలి, ఇలాంటివి మనం తీసుకురావాలన్నమాట. అండ్ మైనింగ్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ని పెట్టాలి. మైనింగ్ ఈజ్ ఓన్లీ కాంట్రిబ్యూటింగ్ 2.5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. Whereas Australiaలో 13.6% of the mining, 13.6% of the GDP is coming from the mining sector.
సో ఎందుకు మనం వెళ్ళట్లేదంటే కాస్ట్లీ కదా, అండ్ రెగ్యులేటరీ హర్డిల్స్ ఉన్నాయి, ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ఉన్నాయి, పీపుల్ రెసిస్టెన్స్ ఉంటుంది మైనింగ్కి. సో వీటన్నిటిని దాటుకొని మనం రావాలి సర్టెన్ సొల్యూషన్స్ తోటి. అయితే గవర్నమెంట్ ఇవే కాకుండా సో క్రిటికల్ మినరల్స్ కోసం స్పెసిఫిక్గా కొన్ని ఇనిషియేటివ్స్ని కూడా అనౌన్స్ చేసింది. ఏంటవి? నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. దీంట్లో 34,300 crores మనము బేసిక్గా స్పెండ్ చేస్తున్నాం ఫర్ ఎక్స్ప్లోరేషన్. సో ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కడెక్కడ ఉన్నాయని, ఎక్స్ప్లోర్ చేసినాక మైనింగ్ చేసినాక వాటిని ప్రాసెస్ చేయాలి కదా, వాటిని డైరెక్ట్గా యూస్ చేసుకోలేం. వన్స్ అన్నీ యూస్ చేసుకున్న తర్వాత రీసైకిల్ చేయడానికి వాటిని మనం మళ్ళీ రికవర్ చేసుకోవాలి. వీటన్నిటి కోసం మనము నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ని తీసుకొచ్చాం. అండ్ ఆల్సో NMDC, IREL లిమిటెడ్ హ్యావ్ ఎక్స్పాండెడ్ దర్ రోల్ ఇంటూ క్రిటికల్ మినరల్స్ ఆల్సో. అండ్ దీంతో పాటు ఈ బాడీస్ గురించి చదవండి. అండ్ దీంతో పాటు కాబిల్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. సో దిస్ ఇస్ ఖనీజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్. సో ఈ ఖనీజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో ఓవర్సీస్ మినరల్ అసెట్స్ని ఎక్స్ప్లోర్ చేయడంలో హెల్ప్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాలో మనం ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాం అనుకో, విచ్ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ ఆర్ బాడీ సపోర్ట్స్ ఇస్ కాబిల్ అనమాట. కాబిల్ విల్ టేక్ అ రెస్పాన్సిబిలిటీ టు ఎక్స్ప్లోర్ ఇన్ అదర్ ఏరియాస్ అవుట్ సైడ్ ఇండియా. దీంతో పాటు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని కూడా తీసుకొచ్చాం 2022లో. ఎందుకు అనంటే రికవరింగ్ ప్రాసెస్ని మనం ఎన్హాన్స్ చేసుకోవడానికి. ఆల్రెడీ మనం ఎలక్ట్రానిక్ వేస్ట్లో మిగతా వాటిల్లో క్రిటికల్ మినరల్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. వాటిని ఊరికే పడేసే బదులు రీసైకిల్ చేసుకోవాలి కదా. ముందుగా రికవర్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని కూడా అప్డేట్ చేసుకున్నాం. ఇట్ మీన్స్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ సర్క్యులర్ ఎకానమీ. అంటే మనం ఏం చేస్తున్నాం, ఆల్రెడీ యూజ్ చేసిన వాటిని రీసైకిల్ చేస్తున్నాం. వీఆర్ రీసైక్లింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ దిస్ పర్టికులర్ థింగ్ అనమాట. దీంతో పాటు బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని తీసుకొచ్చాం, రీసైక్లింగ్ టార్గెట్స్ని పెట్టుకున్నాం, బట్ ఇంప్లిమెంటేషన్ మాత్రం వీక్గా ఉన్నాయన్నమాట. ఓకే, పబ్లిక్ ప్రైవేట్ హబ్స్ని ఎన్హాన్స్ చేసుకున్నాం. పబ్లిక్ ప్రైవేట్ హబ్స్ని ఎన్హాన్స్ చేసుకోవడం వల్ల రీసైక్లింగ్ మిగతా వాటన్నిటిని ఇంప్రూవైజ్ చేసుకుంటూ వచ్చాం. సో ద వే ఫార్వర్డ్ ఫర్ us is to achieve clean energy transition. క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ని మనం అచీవ్ చేయాలి. సో దీనికోసం మైనింగ్ లీసెస్ని ఆపరేషనలైజ్ చేయాలి. అండ్ వీ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ మైన్స్. రీసైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవైజ్ చేయాలి, అప్గ్రేడ్ చేసుకోవాలి. వీ నీడ్ టు ఫాస్ట్ ట్రాక్ ది ఎక్స్ప్లోరేషన్ ఇన్ ఛత్తీస్గఢ్ అండ్ అనదర్ మినరల్ రిచ్ ఏరియాస్లో ఎక్స్ప్లోరేషన్ని పెంచుకోవాలి. అర్బన్ మైనింగ్ని ప్రమోట్ చేయడం ఇంపార్టెంట్. ఓకే, ఆల్రెడీ ఉన్న ఈ వేస్ట్ నుంచి మనం రీసైక్లింగ్, అర్బన్ మైనింగ్ని మనం తీసుకురావాలి. అండ్ దీంట్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని బూస్ట్ చేయాలి టు రెడ్యూస్ ద ఇంపోర్ట్ డిపెండెన్స్. అండ్ వీ నీడ్ టు క్రియేట్ జాబ్స్ ఇన్ ఇట్. వీ నీడ్ టు డ్రైవ్ ఇన్నోవేషన్. దీనన్నిటికీ స్టేట్ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్, క్లియర్ పాలసీస్ అనేవి ఇంపార్టెంట్, పబ్లిక్ ప్రైవేట్ కొలాబరేషన్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా మన దగ్గర ఉన్న ఈకో సిస్టమ్ని మనం ఇంప్రూవైజ్ చేసుకోవాలి. రైట్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ ద స్టాట్స్, డేటా అండ్ అనాలిసిస్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. ఓకే, now let's go to the final article. Refugees infiltrators అని ఒక ఆర్టికల్ వచ్చింది. అగైన్ దిస్ ఇస్ ఫ్రమ్ ఎస్టర్డేస్ న్యూస్ పేపర్. సో బేసిక్గా యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు he started emphasizing the importance of distinguishing between refugees ఎవరు, ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరు. సో వీటి మధ్యలో డిఫరెన్సియేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆయన ఎంఫసైజ్ చేయడం జరిగింది. ఈ డిస్టింక్షన్ అనేది వ్యాలిడ్ అయినప్పటికీ ద రియల్ ప్రాబ్లం ఏంటి అని అంటే హౌ వీఆర్ గోయింగ్ టు అప్లై ఇట్. మన దగ్గర క్లియర్గా ఆబ్జెక్టివ్ గైడ్లైన్స్ లేనప్పుడు ఈ టోటల్ ప్రాసెస్ అనేది ఆర్బిటరీగా మారుతుంది. ఇండియాలో ప్రస్తుతం కాంప్రహెన్సివ్ చట్టం అయితే లేదనమాట రెఫ్యూజీస్కి సంబంధించి. అండ్ ఆల్సో గ్లోబల్గా తీసుకొచ్చిన రెఫ్యూజీస్ లాస్ ఏవైతే ఉంటాయో, లైక్ 1951లో యుఎన్ రెఫ్యూజీ కన్వెన్షన్ వచ్చింది, 1967లో ప్రోటోకాల్ వచ్చింది. ఇవి ఉన్నప్పటికీ వీటిలలో మనం భాగమే లేము. వీఆర్ నాట్ సిగ్నేటరీ టు ఇట్. ఓకే, మనం దాన్ని సైన్ చేయలేము. దీనివల్ల లీగల్ గ్యాప్ అండ్ లీగల్ హర్డిల్స్ అనేవి మొదలయ్యాయి. సో ఇండియాలో కూడా చట్టం లేదు, గ్లోబల్ చట్టంని కూడా మనం యాక్సెప్ట్ చేయలేదు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే కొన్ని లాస్ ఉన్నప్పటికీ ఆర్ కొన్ని యాక్ట్స్ ఉన్నప్పటికీ చాలా ఫ్రాగ్మెంటెడ్ అప్రోచ్, ఒక కంట్రీకి ఒకలాగా ఇంకో కంట్రీకి ఇంకో అప్రోచ్తో ముందుకు వస్తున్నాం అనమాట. యూనిఫార్మిటీ అనేది లేదు. ఓకే,
సో ప్రస్తుతం ఉన్న ఎగ్జిస్టింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్ మీరు చూసుకున్నట్టయితే, సో ఫస్ట్ థింగ్ ఇస్ సిటిజన్షిప్ యాక్ట్ ఉంది, 1955లో తీసుకొచ్చాం. రెండవది పాస్పోర్ట్ యాక్ట్ 1967ది, ఫారినర్స్ యాక్ట్ 1946ది, అండ్ దీంతో పాటు రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ 1939ది, అండ్ దీంతో పాటు పాస్పోర్ట్ యాక్ట్ 1920. సో ఏప్రిల్ 2025 నుంచి మీరు చూసుకుంటే దీస్ వర్ రీప్లేస్డ్ బై సమ్ అనదర్ థింగ్స్ లైక్ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్ యాక్ట్స్ ఉన్నాయి, ఇమిగ్రేషన్ యాక్ట్ 2000 ఉంది. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, ఇన్ని ఉండడం వల్ల యూనిఫార్మిటీ అనేది లేదు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి అప్లై అవుతూ వస్తుంది, ఒక్కొక్క ఏరియాలో స్టాండర్డైజేషన్ అండ్ రూల్స్ అనేవి లేవు, స్టాండర్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ప్రస్తుతం ఉన్న రెఫ్యూజీ సిచ్యువేషన్ మీరు చూసుకుంటే ఇండియాకి సంబంధించి టిబెటియన్ రిఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ 63,000 పీపుల్ ఉన్నారనమాట. శ్రీలంకన్ తమిళ్స్ అసలు పాలసీయే లేదు వీళ్ళకి, 90,000 పీపుల్ ఉన్నారు శ్రీలంకన్ తమిళ్స్. అండ్ ఈ టిబెటియన్ కాస్ట్లో మనము రీహాబిలిటేషన్ పాలసీని ఫాలో అవుతున్నాం, శ్రీలంకకి పాలసీయే లేదు. అండ్ ఇలా మనకు ఫ్రాగ్మెంటెడ్ అప్రోచ్ ఉంది, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఫాలో అవుతున్నాం. బంగ్లాదేశ్కి ఒకలాగా, మియన్మార్కి ఒకలాగా, శ్రీలంకకు ఒకలాగా, నేపాల్కి ఒకలాగా, టిబెట్కి ఒకలాగా ఇలా. సో టోటల్ రెఫ్యూజీస్ మీరు చూసుకుంటే జూన్ 2023 వరకు ఆల్మోస్ట్ 2.11 lakh పీపుల్ ఉన్నారనమాట. దే ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్ లైక్ మియన్మార్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్రికా, వెస్ట్ ఏషియా ఎక్సెట్రా. కీ ప్రాబ్లం ఏంటంటే రెఫ్యూజీస్కి సంబంధించి, ఓకే, ఎవరైనా అన్డాక్యుమెంటెడ్ రెఫ్యూజీ ఉంటే వాళ్ళని మనము ఇల్లీగల్ మైగ్రెంట్గా ట్రీట్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా రెఫ్యూజీస్ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ వల్లనో వాళ్ళ దగ్గర ఉన్న సివిల్ క్రైసిస్ వల్లనో ఇండియాకి వచ్చేసారనుకోండి రెఫ్యూజీ లాగా, వాళ్ళ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోతే వాళ్ళని మనం ఇల్లీగల్ మైగ్రెంట్గా ట్రీట్ చేస్తున్నాం. దట్ బికమ్స్ అ ప్రాబ్లమ్ అండర్ ద సిటిజన్షిప్ యాక్ట్. ఓకే, వాళ్ళని ఇన్ఫిల్ట్రేటర్స్గా, ఇల్లీగల్ మైగ్రెంట్స్గా అలా ట్రీట్ చేస్తున్నాం. సో కమింగ్ బ్యాక్ టు ద సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, దీంట్లో కూడా ఒక లోప్ హోల్ ఉంది. సో దిస్ ప్రొవైడ్స్ దట్ we are going to give the citizenship for 6 religions. ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో కొన్ని స్టేట్స్లో వాళ్ళకి మేము ఇస్తాము. లైక్ బంగ్లాదేశ్ నుంచి వచ్చేవాళ్ళు, పాకిస్తాన్ నుంచి వచ్చేవాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేవాళ్ళు, ఒక 6 రిలీజియస్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము సిటిజన్షిప్ ఇస్తాము. అంటే ఇక్కడ రిలీజియన్ని బట్టి డిస్క్రిమినేషన్ అనేది వస్తుంది. అండ్ ఈ 6 రిలీజియస్ మైనారిటీస్లో ముస్లిమ్స్ లేరు, శ్రీలంకన్ తమిళ్స్ లేరు, రోహింగ్యాస్ కూడా లేరు. So that means there is a discrimination. This is against Article 14 of the Indian Constitution. So it means that India యొక్క అప్రోచ్ ఏదైతే ఉంటుందో with respect to refugees and with respect to illegal migrants, infiltrators, సో ఒక discrete humanitarian relief అనేది ఇవ్వట్లేదు. And it is losing the consistency. It is not there. Consistency is not there. Uniformity is not there. Fairness is not there. కాబట్టి మన need of the hour ఏంటి అని అంటే, so the pressing need of the hour is we need a proper, comprehensive, non-discriminatory రెఫ్యూజీ పాలసీ అనేది అవసరం అన్నమాట. ఈ పాలసీ ద్వారా మనము ఫేర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు, రేషనల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు అందరి రెఫ్యూజీస్కి. అండ్ రెఫ్యూజీస్కి, ఇన్ఫిల్ట్రేటర్స్కి ప్రాపర్ డిస్టింక్షన్ అనేది తీసుకురావాలి. సో దట్ ఎవరైతే ట్రూ పీపుల్ ఉంటారో హూ ఆర్ ఫేసింగ్ ద హ్యూమన్ రైట్ ఇష్యూస్ వాళ్ళకి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. జస్టిస్, సోషల్ జస్టిస్ విల్ బీ అబైడెడ్ విత్ ఇట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. ఇందులో నేను మెన్షన్ చేసిన కొన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో లైక్ పాస్పోర్ట్ యాక్ట్, సిటిజన్షిప్ యాక్ట్, సో ఇవన్నీ స్టాటిక్లో మీరు చదువుకోవాలి. సో బేసిక్గా ఏమవుతుంది అని అంటే, సో ఇక్కడ అనాలిసిస్, వ్యూ పాయింట్స్, ఏమైనా కొత్త అప్డేట్స్ ఇవి మాత్రమే మనం చూస్తుంటాం క్లాసెస్లో. సో మనం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ని కూడా యాడ్ చేసుకుంటూ పోతే ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 4 to 5 hours టు కంప్లీట్ ద హిందూ అనాలిసిస్ ఇట్ సెల్ఫ్. సో మీ డేలో ఉన్న 7 hours, 8 hours పెట్టుకున్న టార్గెట్ ఏదైతే ఉంటుందో అవన్నీ పక్కన పెట్టి ఓన్లీ హిందూ అనాలిసిస్ వినాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ స్టాటిక్లో కూడా మీరు కవర్ చేస్తారు. కాబట్టి స్టాటిక్ పాయింట్ స్టాటిక్స్లో కవర్ చేసేయండి. హిందూ అనాలిసిస్ ఇస్ జస్ట్ ఫర్ అప్డేషన్ పార్ట్, అనాలిసిస్ పార్ట్, వ్యూ పాయింట్స్ కోసం, ఎడిటోరియల్స్లో ఉన్న వ్యూ పాయింట్స్ కోసం మనం చదువుతూ ఉండాలి. ఓకే, దట్ విల్ హెల్ప్ యూ ఫర్ చేంజింగ్ ద పర్స్పెక్టివ్ ఇన్ ద యూపీఎస్సీ స్టాండర్డ్. ఓకే, సో దీన్ని ఎలా తీసుకోవాలో అంతవరకు తీసుకోండి. మిగతా అప్డేషన్స్ ఆర్ స్టాటిక్ రివిజన్స్ అని స్టాటిక్లోనే కవర్ చేయండి. ఓకే, సో విత్ దిస్ లెట్ మీ ఎండ్ ద డిస్కషన్. ఐ హోప్ యూఆర్ ఎగ్జాస్టెడ్.
ఎందుకనంటే లాంగ్ అండ్ లెందీ డిస్కషన్ చేశాను ఈరోజు, బికాజ్ ఐ వాజ్ కవరింగ్ ది ఎస్టర్డేస్ ఆర్టికల్స్ ఆల్సో, అండ్ ఫ్యూ ఇంకా ఉన్నాయి నిన్నటి ఆర్టికల్స్, అవి మనం రేపు కవర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, రేపు సాటర్డే కాబట్టి. విత్ దిస్ లెట్ మీ ఎండ్ ద డిస్కషన్. ఈ రోజు ఉన్న చిన్న ఆర్టికల్స్, నిన్న న్యూస్ పేపర్లో ఉన్న చిన్న చిన్న ఆర్టికల్స్ మీరు కవర్ చేసేయండి. ఓకే, దట్ విల్ నాట్ బి అ ప్రాబ్లమ్ టు యూ. Okay, with this let me end the discussion. Let's meet in the next class. Until then, take care, bye-bye, and keep smiling.